హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇంకా రాలేకుండా ఉన్నవారికి కూడా ప్రత్యేక వందనములు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కూడిక ముందుకు నడిపించుకుందాం. అందరి తలలు వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మనస్ఫూర్తిగా అందరూ దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 పరలోకమందు మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు తండ్రి. ఇదిగో తండ్రి, మమ్మల్ని ఈ దినం ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్తుతులు తండ్రి. ఇదిగో ప్రభువా నాయన, ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు లెక్కలేని స్తుతులు అయ్యా. 2 వారాలు గడిచినాయి. 3వ వారంలోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. ఈ డిసెంబర్ నెలలో అయ్యా, ఈ కూడికల్లో మీరే ముందుండి నడిపించండి, ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు అయ్యా. ఇదిగో ప్రతి బిడ్డ ఇంకా మార్గ మధ్యంలో ఇంకా ఎవరైతే వస్తున్నారో వారు రావడానికి సహాయం దయచేయండి తండ్రి. వచ్చిన బిడ్డలు వాటి దీవించండి అయ్యా. ఆసక్తితో వచ్చి ఉన్నారు, మంచి సరాలు దయచేయండి అయ్యా. నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి సహాయం దయచేయండి, నిన్ను మహిమపరచడానికి తండ్రి. ఇదిగో తండ్రి, ఇంకెవరైతే రాకుండా ఉన్నారో, ఆగిపోయి ఉన్నారో వారికి కూడా సమయాన్ని ఇప్పించండి, సహాయం దయచేయండి రావడానికి, నిన్ను స్తుతించడానికి ప్రభా. ఎందు నిమిత్తం ఆగిపోయారో నాయన మీరే మాట్లాడండి ప్రభా. యేసయ్యా నాయన, ఈ ప్రారంభం మొదలుకొని ఇదిగో పాటలు పాడుతున్న బిడ్డలో మీరుండి మంచి సరాలు దయచేసి మిమ్మల్ని ఘనపరిచి నాయన, పాటలతో మహిమపరిచి నాయన సహాయం దయచేయమని, ఇగో కీర్తన చదువుతున్న బిడ్డలో మీరుండి నాయన సహాయం దయచేయండి తండ్రి. ఈరోజు వాక్యాన్ని వివరిస్తున్న కుమారుణ్ణి మీరు మీ మరుగుపరుచుకొని నాయన మంచి మాటలు మాకు వినిపించడానికి సహాయం దయచేయమని, ఇదిగో నాయన తండ్రి అన్ని విషయాలలో ముందుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. ఈరోజు వాగ్దానం 2 సమూయేలు 22 అధ్యాయం 29వ వచనం చదువుకొని ముందుకెళ్దాం. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు, ఇది కీర్తన ఎవరు రాశారంటారు? దావీదు గారు. సౌలు తరుముతుండగా, ఆయన కష్టంలో నష్టంలో ఆయన్ని తరుముతుండగా, కొండల్లో కోణాల్లో చీకట్లో పరిగెత్తినప్పుడు దావీదు గారు రాస్తూ ఉన్నారు ఈ కీర్తన. ఏమంటున్నాడు? యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, చీకటి నాకు వెలుగుగా చేయును. అంటే ఆయన చీకట్లో పరిగెత్తినప్పుడు దేవుడు వెలుగు ఉండి నడిపిస్తాడని అంటున్నాడు. ఈరోజు ఈ దినం కూడా మనము వెలుగులో ఉన్నామంటే దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి మనిషిగా వచ్చి మనకు చీకట్లో ఉన్న వారికి వెలుగునిచ్చాడు. అవునంటారా? మనం వెలుగులో నడుస్తున్నామా? ఇంకా చీకట్లోనే ఉన్నామా? చీకటి బతుకులనే ఉన్నామా? ఇంకా పాప బతుకులనే ఉన్నామా? ఇంకా అసలు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నామా? మరి మనం ఇంకా చీకటిని వదిలిపెట్టి వెలుగులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే దావీదు భక్తుడు సౌలు తరుముతుండగా అనేక చోట్లలో ప్రార్థన చేస్తున్నాడు. చీకటి నుంచి వెలుగులోకి, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని ప్రార్థిస్తున్నాడు. అలాగే మనం చీకట్లో ఉండకుండా వెలుగులో ఉండాలని కోరుతున్నాను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. తమ్ముడు, ఈ సమయంలో ప్రభు యేసు మాటల్ని ప్రకటించు స్త్రీలు దేవాది దేవుని సైన్యమే కదా. ప్రభు సేవలోనే భాగమైన స్త్రీలు క్రీస్తు సంఘములో నిరాలే కదా. స్త్రీ
స్త్రీకు శిరస్సు పురుషుడే, పురుషునకు శిరస్సు క్రీస్తే, క్రీస్తుకు శిరస్సు పరమ తండ్రే కదా. స్త్రీకు శిరస్సు పురుషుడే, పురుషునకు శిరస్సు క్రీస్తే, క్రీస్తుకు శిరస్సు పరమ తండ్రే కదా. యేసు మాటలనే ప్రకటించు స్త్రీలు, దేవాది దేవునికి సైన్యమే కదా. హలో హలో బలహీన ఘటమైన సంగములు సగభాగమే, శ్రీదేహమే దైవాలయమేగా. ప్రాణమునకు తెగించి యూదులను కాపాడా, ఎస్తేరు ధైర్యమే మన మాదిరే కదా. సంఘములో సేవ చేసు మాన్యులైన స్త్రీలు, జ్ఞానముతో గృహమును కట్టి నారీమణులు, హింసలను పొంది పరిశుద్ధులైన స్త్రీలు, దేవుని ఆలయమందు బలైన్యులు. సైన్యమే క్రీస్తు సైన్యమే, స్త్రీలే దైవవరమే. సైన్యమే స్త్రీలే దైవవరమే. ప్రభు యేసు మాటలన్నీ ప్రకటించు స్త్రీలు, దేవాది దేవునికి సైన్యమే కదా. ప్రభు సేవలోనే భాగమైన స్త్రీలు, క్రీస్తు సంఘములో నీరాలే కదా. హలో 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 జీవమను కృపావరములో పురుషునితో పాలివారు, భక్తులకు లోబడుండే సహకారులు. అపవాది తంత్రములే ఎదురించే ధీరులు, శిశు ప్రసవం ద్వారా రక్షణ నొందెదరు. సత్క్రియలే అలంకారముగా ధరించు సుందర స్త్రీలు, జీవ గ్రంథములో చేర్చబడిన గుణవంతురాలు, సువార్త కొరకు ప్రాణమునిచ్చే త్యాగులైన స్త్రీలు, ధరణిలో నా వెలుగును పంచే రాజకుమార్తెలు. సైన్యమే క్రీస్తు సైన్యమే, స్త్రీలే దైవవరమే. సైన్యమే క్రీస్తు సైన్యమే, స్త్రీలే దైవవరమే. ప్రభు యేసు మాటలన్నీ ప్రకటించు స్త్రీలు, దేవాది దేవునికి సైన్యమే కదా. ప్రభు సేవలోనే భాగమైన స్త్రీలు, క్రీస్తు సంఘములు నీరాలే కదా. స్త్రీకు శిరస్సు పురుషుడే, పురుషునకు శిరస్సు క్రీస్తే, క్రీస్తుకు శిరస్సు పరమ తండ్రే కదా. స్త్రీకు
శిరస్సు పురుషుడే, పురుషునకు శిరస్సు క్రీస్తే, క్రీస్తుకు శిరస్సు పరమ తండ్రే కదా. ప్రభు యేసు మాటలని ప్రకటించు స్త్రీలు దేవాది దేవునికి సైన్యమే కదా. ప్రభు సేవలోనే భాగమైన స్త్రీలు క్రీస్తు సంఘములో నిరాలే కదా. థాంక్యూ, నా వందనాలు. హల్లెలూయా. అందరం కలిసి పాడుకుందాం. లేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమూసే కడుగబడినందునా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమూసే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. పరిచర్యను తుదముట్టించుటేనా నియమాయని, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమాయని, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమూచే కడగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ శ్రమలలో పాలందుటయే నా దర్శనమాయనే, నా కనువందులా శ్రమలు సహించి నీ వారసుడానైతిని, నీ శ్రమలలో పాలందుటయే నా దర్శనమాయనే, నా తనువందులా శ్రమలు సహి
ఏమని వరింతునో నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వరింతునో ఏమని వరింతునో నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడగబడునందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. నీలో లేనుండుటే నాలో లేవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్మని అభిషేకముతో లే పరిపూర్ణత చెందేదా లేలో లేనుండుటే నాలో లేవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్మని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వరింతునో ఏమని వరింతునో ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వరింతునో ఏమని వరింతునో నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. ఇంకో పాట పాడుకున్నాం. హల్లెలూయా. అందరం కలిసి పాడదాం. సుగుణాల సంపన్నుడా శుద్ధి గానాల వారసుడా జీవించను నిత్యం నీ నీడలో ఆస్వాదించుదా సుగుణాల సంపన్నుడా శుద్ధి గానాల వారసుడా దీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము దీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము
నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. నిన్ను వెంటగానే ఆశల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆశల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా మారించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది వెళ్ళదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది వెళ్ళదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో,
ఆస్వాదించును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము. జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము. సుగుణాల సంపంగుడా స్తుతిగానాల వారసుడా. సుగుణాల సంపంగుడా స్తుతిగానాల వారసుడా. దీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము. జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి దేవానికి స్తోత్రాలు నాయనా. అయ్యా ఇంతవరకు నాయన పాటల్లో మీరుండి నడిపించినందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా ఇది మొదలుకొని ఇంకా ఆఖరి వరకు మీరు మా మధ్యలో ఉండి నడిపించమని, మీరు కృపని మీ దయ నుంచమని నాయన తండ్రి దేవా. అయ్యా ఈ కూడికంతా మీరే అయ్యా మీ పరిశుద్ధ ఆత్మతో నడిపించమని, అయ్యా వచ్చిన బిడ్డలందరి నాయన మీరు ముందుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అలాగే అందరూ నిలిచినట్టయితే కీర్తన భాగం చదువుకుందాం. 43వ కీర్తన మొదటి నుంచి 5 వచనాలే ఉన్నాయి. పిసికిల్లా వచ్చి చదువుతారు. 43వ కీర్తన. హల్లెలూయా. ముందుగా దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలండి. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదువుకుందామండి. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమును వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదవు. నీవు నాకు దుర్గమైన దేవుడవు. నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రువు బాధ చేత దుఃఖాకాంతుడనై సంచరింపనేలా? నీ ఎలుగును నీ సత్యమును బయలుదేరిజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుజేయ దేవుని యొద్దకు చేరెదను. దేవా నా దేవా, సితార వాయించుచు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. నా ప్రాణమా, నీవు నాలో కృంగి ఉన్నావు. నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త దేవుడు. ఇకను నేనైనను స్తుతించెదను. దేవుడి పరిశుద్ధ వాక్యమైన ఎన్నికలలో దీవించును గాక. ఇది ఒక్కటే పెడతాం.
ఒక్క మైక్లో పెట్టా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా మనము కీర్తన భాగం చదువుకున్నాం. కీర్తన భాగం 43 చక్కగా చదివి వినిపించిన పిసికిల గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇది కీర్తన మనము ఒక 5 నిమిషాలు వివరించుకుందాము. ఈ కీర్తన కోరా కుమారులు రాసిన కీర్తన. భక్తులు ప్రార్థన చేస్తున్నారు, దేవా నాకు న్యాయం తీర్చుము, భక్తి లేని జనములతో నా పక్షాన వాద్యమాడుము, కపటము కలిగి చదవము, దౌర్జన్యం చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను తోసివేసితివేమి. నేను శత్రు బాధ చేత నేను దుఃఖాకాంతుడనై సంచరింపనెలా. నీ వెలుగును సత్యమును బయలుదేరజేయము, నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలములకును నేను నన్ను తోలుకొని వచ్చును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ భక్తులు ప్రార్థన చేస్తున్నారు. జనులు ఎవరంటాయి? భక్తి లేని జనులు అంటాం. ఈ భక్తి లేని జనులు అంటే భక్తి లేని జనులతోని నేను ఎలా ఈ భక్తి లేని జనులు ఎలా అంటే తిరగబడతా ఉంటారు, చెప్పింది వినరు, ఎన్నో ఇప్పుడు రకరకాలుగా ఉంటారు. భక్తి లేని జనులు మనం చెప్పింది దానికి ఇంకా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే వ్యతిరేకించేవారు. భక్తి లేని జనాలే వ్యతిరేకిస్తారు. ఒకవేళ దేవుని మాటలు వినేవాళ్ళు, దేవుని మాటలు మనం బైబిల్ గ్రంథంలో లేఖనంలో ఎవరన్నా బోధిస్తున్నప్పుడు, చెప్తున్నప్పుడు, వివరిస్తున్నప్పుడు చక్కగా విని అవి చేర్చుకున్నవారు భక్తి గలవారు. భక్తి లేని వారు వ్యతిరేకం చేస్తూ ఉంటారు, రకరకాల గొడవలు సృష్టిస్తూ ఉంటారు, రకరకాల ఇవన్నీ సృష్టిస్తూ ఉంటారు. భక్తి లేని జనాలతోని నేను ఎలా ఏమంటున్నాడు? నా పక్షాన వాద్యమాడము, కపటం కలిగి చదువుతాం. దౌర్జన్యం చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించు. ఆమేన్. కోరా కుమారులు భక్తుడు ఏమంటున్నాడంటే కపటం కలిగి దౌర్జన్యం చేస్తున్నారంట. ఎందుకంటే జనాలు భక్తి లేని వారు ఎప్పుడు కపటం కలిగి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మనం ఒకటి చేస్తే వాళ్ళు ఒకటి చేస్తారు. ఇది మంచిది కాదు, ఈ జీవితం మంచిది కాదు, మనం చీకట్లో ఉన్నాం, మనం మంచి దారిలో నడవాలంటే వాళ్ళ లోపలంతా కపటమే ఉంటుంది. అప్పుడు మనం చెప్పింది వినరు కదా, వాళ్ళు వ్యతిరేకంగానే నడుస్తూ ఉంటారు, మార్చుకోరు వాళ్ళ జీవితాలు. నన్ను విడిపించుము అని దేవునికి మొరబెడుతున్నాడు, కానీ వాళ్ళతోనే గొడవ పడతలేడు, వాళ్ళతోని వాద్యం ఆడతలేడు. ఎందుకంటే దేవునికి అప్పగిస్తున్నాడు. ఈ భక్తి లేని జనులతోని నేను ముందుకెళ్ళలేని దేవా, మీరే నాకు న్యాయం తీర్చమని, నీవు నాకు దుర్గమై దేవుడవు, నన్ను తోసివేసితివేమి. దుఃఖాకాంతుడనై సంచరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. ఆమేన్. ఏమంటున్నాడు దేవా? ఇవన్నీ భక్తి లేని జనాలతోని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చెప్తే వినరు, వాళ్ళతో నేను గొడవ పడలేను, నేను చెప్పలేను. మీరే మీ వెలుగుని సత్యమును బయలుదేరజేయమని దేవుని దగ్గర అడుగుతున్నాడు. వెలుగుని బయలుదేరేయమని. వెలుగుని ఎప్పుడు వెలుగు మనం చీకట్లో ఉన్నప్పుడు నీ వెలుగు కావాలని కోరుకుంటాం. మనం ఇంకా చీకట్లో, మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించలేదో, ఆయన మాటలింటలేమో, ఆయన గంధాన్ని చదువుతలేమో, అసలు భక్తే లేదు మన దానిలో, అసలు దేవుణ్ణి ఆరాధిస్తలేమో, అప్పుడు ఇంక మనం చీకట్లో ఉన్నట్టే, వెలుగులో లేను అని లెక్క. అంతే కదా. అవి నీ పరిశుద్ధ పర్వతం మీదను నీ నివాస స్థలమునకు తోలుకొని వచ్చును. ఆమేన్.
అవి మన వెలుగులుగా ఇప్పుడు మనం వెలుగై ఉంటే దేవుణ్ణి కరెక్ట్గా ఆరాధించి ఆయన్నే గణపరిచి మనం ఎవరితోని అందరితో సమాధానంగా ఉండి మన పక్కవారిని మన పొరుగు వారిని ప్రేమించి మనం చక్కగా దేవునితోనే అనుసరంగా ఉంటే ఎక్కడికి తీసుకెళ్తే అతని నివాసము దేవుని దగ్గరికి మన నిత్యరాజ్యానికి తీసుకెళ్తారని దేవుడు మన పరిస్థితి గంధం చెలివిస్తుంది ప్రియులారా. అలాగే 4:5-2 వచనాలు చదువుదాం. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నా ప్రాణమును సంతోషమును కలుగజేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. 5 నా ప్రాణమా నువ్వేలా కుంగి ఉన్నావు, నాలో నువ్వెలా తొందరపడుతున్నావు. దేవుని యొద్ద నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త. దేవుడు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను స్తుతించెదను, నా రక్షణకర్త నువ్వే. ఇవన్నీ నాతోని భక్తి లేని జనంతో నేను ఏం చెయ్యలేను. ఎందుకంటే మనం భక్తి లేని జనంతో ఎంత కొట్లాడినా ఏం చేసినా వాళ్ళు మారాలండి, వాళ్ళ జీవితాలు మార్చుకోరు అని మనం వదిలేయద్దు. కానీ మనం చేసేంత ప్రయత్నం చేయాలి. భక్తుడు ఏమంటున్నాడంటే వీరిని మార్చలేక మీకు నేను ప్రార్థన చేసుకుంటున్నానని. ఎప్పుడు ఆయన నిత్యము వాళ్ళతో ఆయనతో ఉంటే మనం నిత్యరాజ్యానికి చేరుతాం. ఎప్పుడు నిన్ను స్తుతిస్తానని దేవునితో మొరపెట్టుకుని ఇంకను నేను నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఎప్పుడు కూడా ఇంకా అనుదినం ఇప్పుడు అనొచ్చా పండగ క్రైస్తవులు డిసెంబర్ వచ్చిందంటే రకరకాల టైటిళ్ళు పెట్టి ఈ క్రిస్మస్ ఆ క్రిస్మస్ ఇవన్నీ జరుపుతూ ఉంటారు. మరి అనుదినం సంవత్సరం అంతా మీ జీవితాల్లో ఆ క్రిస్మస్ ఉందా, ఆ వెలుగుందా, దేవుని స్తుతిస్తున్నారా? ఒక్క ఈ డిసెంబర్ నెలల్లోనా ఇదేనా పండగ క్రైస్తవులు? మనం కాదే. అలాగుండకూడదు. ఎప్పుడు ఆయన ఏమంటున్నాడు, దేవా ఇక్కను ఎన్నడైనా నేను స్తుతించదను అంటే అనుదినం స్తుతించి అనుదినం మనం దేవుణ్ణి ఎలా ఉండాలో మన జీవితంలో ఎప్పుడు వెలుగు ఆయన స్తుతిస్తూనే ఉంటే అదే క్రిస్మస్. కానీ ఒక నెల ఈ డిసెంబర్ నెల రాగానే రకరకాల టైల్స్లు పెట్టేసి ప్రోగ్రాలు పెట్టేసి ఇది దేనికోసం చేస్తున్నారు తెలియదు. క్రిస్మస్ చేసుకోవాలి, ఆయనకు ఒక డేటు, ఈ డేట్న పుట్టారని మరి బైబిల్లో అయితే ఇక్కడ రాయబడి లేదు. కానీ ఈ డేటు 25 ఫిక్స్ చేశారు, అది నడుపుకుంటున్నారు. కానీ రకరకాల ఈ నెలనే సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా అసలు ఏ దేవుని కూడా ప్రపంచమంతా కొలవది ఒక యేసు ప్రభుని తప్ప. ఆయన్నే జ్ఞాపకం చేసుకుంటారు ఈ నెలంతా. కానీ అలా కాకుండా నేనేమంటానంటే అనుదినం అనుక్షణం నిత్యము మనం దేవుని స్తుతించి గణపరిచి ఆయనతో ఉంటే నిత్యరాజ్యానికి మనకు వెలుగుతోని వెళ్తామని దేవుడు మనకు సెలవిస్తున్నాడు ప్రియులారా. అలాగే మనం ఉండాలని ఒక శుక్రవారం వచ్చింది, ఆదివారం వచ్చింది, పండగ వచ్చిందని మనం గుడికి వెళ్ళి ఆరాధించడం కాకుండా అనుదినం దీవారాత్రులు ఏం చేయాలన్నాడు? దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. దీవారాత్రులు చెప్పండి, అందరు చెప్పండి ఒకసారి. ఏం చేయాలి? దీవారాత్రులు ధన్యుడు. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఓన్లీ శుక్రవారం వచ్చి ఏదో పైపైన దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కానీ అంతరంగంలో లోపలికి వెళ్ళి అసలు స్తుతించేవారు తక్కువ అయిపోయారు, దేవుణ్ణి ఆరాధించేవారు అసలు ఈ లోకంలో తక్కువ అయిపోయారని నేను అంటున్నాను. అందరూ కూడా మనం నిత్యరాజ్యం చేరాలంటే నిజంగా ఎప్పుడు ఆయనని మనం స్తుతిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా చెప్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. సమయంలో మనం సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఎవరైనా ఒక 2 నిమిషాలు చెప్పడానికి అవకాశం ఉంది. సాక్ష్యాలు ఉంటే దేవుడు చేసిన కార్యాలు చాలా ఉంటాయి, చెప్పండి భయపడకుండా. దేవుని గణపరచాలి. హల్లెలూయా. లేనట్టయితే వాక్యం కొరకు ప్రార్థన తమ్ముడు రమేష్ వచ్చి ప్రార్థన చేస్తాడు. తర్వాత తమ్ముడు సీను సిద్ధంగా ఉండాలి వాక్యం కొరకు.
ఇదే వాడు. తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరలోకమ దేవ నీకు నామములు కొందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి గడిచిన శుక్రవారం దినం మొదలుకొని ఇదిగో శుక్రవారం దిన వారం మధ్యాహ్నం కాల సమయంలో చిన్న మందగా చేరుకుని ఇదిగో తండ్రి పాటలు పాడి మిమ్మల్ని మహింపరిచాం ఘనపరిచాం. అందుని బట్టి వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి మాకు ఆత్మకు కావలసిన మాటలు మరి ఇదిగో తండ్రి మా ఆత్మ సోదరులు సీని గారి ద్వారా మాకు వినిపిస్తున్నారు తండ్రి. ఆ మాటల ప్రకారంగా మేము సరి చేసుకుంటూ అవి మా మాటలుగా కాకుండా మీ పరిశుద్ధమైన మాటలు మీ పరిశుద్ధమైన గ్రంథం నుంచి మాకు వివరిస్తున్నారు కనుక తండ్రి ఈ సత్యము నిత్యము అని గ్రహించే మనసు మాకు అందరికీ దయచేయండి. మా హృదయంలో దాచుకునే ధన్యత అనుగ్రహించండి. మా హృదయం అనే పలక మీద రాసుకునే భాగ్యాన్ని మీ కృప చూపిస్తారని తండ్రి. వాక్యం లేక ఈ వాక్యాన్ని వినలేని వారు చాలామంది కోల్పోతున్నారు తండ్రి. అటువంటి వారికి సత్యాన్ని వివరించి ఉపదేశించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినప్పటికీ మీ కుమారులను మీ పిల్లలను తండ్రి ఇక్కడ తోడుకుని వచ్చి ఇదిగో తండ్రి మరి వినుచున్న ప్రతి ఒక్కరికి కూడా మీ హృదయాన్ని దయచేయండి, వినగలిగే మనసును దయచేస్తారని అడుగుచూ ఈ చిన్న ప్రార్థన మీ పాత్యాన్ని చేర్చుకుంటారని యేసుక్రీస్తు నామములో బ్రతుకులు వేడుకొనిచున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా ప్రార్థించి వాక్యం కొరకు తమ్ముడు రమేష్కు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని తమ్ముడు సీనుకు అప్పగించుతాం. మనం చెత్తగా ఎంతమంది ఉన్నామన్నది కాదు, వాక్యం విన్నవారు ఒక్కరైనా దేవుని రాజ్యానికి చేరుతారు. చెత్తగా వాక్యాన్ని నేర్చుకొని అనుసరిస్తూ ఇంకొకరికి మనం దాన్ని తీసుకెళ్ళి చెప్పేలాగా ఉండాలి, కానీ ఇక్కడే చెప్పులు వేసుకొని వదిలేసేలాగా ఉండొద్దు. హల్లెలూయా. ఈ సమయాన్ని తమ్ముడు రియల్ సీన్కు అప్పగిస్తున్నాను. తమ్ముడు 3:20 దాకా చూసుకో. 20 హలో హలో ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఆశించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను మా దేవ. గడిచిన దినములన్నీ కూడా తండ్రి మీ అపారమైన ప్రేమ చేత కృప చేత మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఇదిగో తండ్రి ఇదేనా మమ్మల్ని అందరినీ సమకూర్చి సంగమగా మిమ్మల్ని ఆరాధించడానికని స్తుతించడానికని మిమ్మల్ని ఘనపరచడానికని మరి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నా దేవ. ఇంతవరకు పాటలతో మిమ్మల్ని మహేపరిచయంనైనా ఇదిగో ఇప్పుడు మీ మాటలు మేము నేర్చుకొని చుండగా తండ్రి మీ ఆత్మను తోడుగా ఉంచండి. నా సహోదరులకు కావలసిన మాటలు నా ద్వారా వినిపింప చేయమని కేవలం విని విడిచిపెట్టి మరి నేను లోకానుసారులుగా బ్రతకకుండా తండ్రి మరి నేను మీ మాటలు విని వాటిని గయ్యుకొని వారి బ్రతుకుల్లో మరి ఆచరించేవారుగా మేము అందరం ఉండడానికి మీరే కృపద ఇచ్చేయమని జరగబోయే ఆరాధన అంతట్లో మరి ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరే తోడుకుని సహాయం చేసి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి దేవుడు మనలందరిని ప్రేమించి మరలా మన బ్రతుకులో మరొక దినాన్ని ఇచ్చి ఈరోజు మరి ఆయన స్తుతించాలని ఆయన మాటలు నేర్చుకోవాలని దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి ఈ జీవితాన్ని బట్టి మనందరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై మనం ఉన్నాం. కాబట్టి ప్రతి విషయంలోనే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఎందుకంటే ఆయన వలన మనం బ్రతుకుతున్నాం, ఆయన వల్ల మనం జీవిస్తున్నాం, ఆయన వలన మనం మన పనులు చేసుకోగలుగుతున్నాం, మన కుటుంబాలు పోషించుకోగలుగుతున్నాం. మరి ఆయన ద్వారానే మనం ఈ భూమి మీద మరి క్షేమాన్ని కలిగి మనం జీవిస్తున్నామండి. ఓకే, ఈరోజు మరి స్త్రీల సమాజం కాబట్టి చాలామంది రాలేదు, పర్లేదు. మనం కొద్దిమందిగా ఉన్నప్పటికీ కూడా ఇది స్త్రీల కోసం కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు స్త్రీల సమాజం కాబట్టి స్త్రీల కోసం చూద్దామండి. ఎస్తేరు గారు రాసినటువంటి ఎస్తేరు రాసిన గ్రంథం ఎస్తేరు 3వ అధ్యాయము
1 నుంచి అండి. ఇది మనందరికీ తెలుసు. ఎస్తరు రాణి గారు మరి రాజైన ఐశ్వర్యేషు దగ్గర మరి రాణిగా వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి హామాను అనే అతను మరి యూదుల మీద కక్ష కట్టి యూదుల్ని చంపేయాలి అని అతను ఆలోచించినప్పుడు మరి ఎస్తేరు రాణి గారు చూపినటువంటి ఆ చొరవ లేదంటే ఆ ధైర్యం గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. చదువు. ఈ సంగతులైన తరువాత రాజైన అహర్వేషు హమ్మదానాథ కుమారుడగు ఆగీగీయుడునగు హామానును గనపరిచి, నేను చదువుతానులే, వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. ఇక్కడ రాజైన అహశ్వరేషు అమ్ముదాద కుమారుడును ఆగాగీయుడగు హామానును గనపరిచి, అంటే అతన్ని గనపరిచి అతన్ని హెచ్చించి వాళ్ళందరికంటే గొప్పగా ఈయన పీఠంతో సమానంగా ఆయన పిట్ట కూడా వేసి ఆయన దగ్గర ఉన్నటువంటి మరి అధిపతుల కంటే ఎత్తుగా, అంటే అందరికంటే అతన్ని మరి ఒక నాయకుడిగా ఆయన కూర్చోబెట్టినట్టు మనకి కనపడుతుంది. కాబట్టి రాజగుమ్మనున్న రాజసైనికులందరూ రాజాజ్ఞను సారముగా మోకాళ్ళుని హామానును నమస్కరించిరి. ఇప్పుడు మరి రాజుగారి పక్కన ఉండే వాళ్ళు మంత్రి కదా, ఇప్పుడు రాజుగారికి ఎలాగైతే నమస్కరిస్తామో రాజుతో పాటు కూర్చున్న వారు కూడా ఏం చేయాలి? నమస్కరించాలి. వంగి రాజులకి ఇలాగ వంగి నమస్కరించాలండి. అది రాజాజ్ఞ, అది ఓకేనా. ఇప్పుడు కిందకండి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకుండా ఉండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు, నువ్వు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. అక్కడ యూదుల్లో ఉన్న అతని పేరేంటి? మొర్దెకై ఏం చేశాడంటే మరి రాజు దగ్గర ఉన్నటువంటి సేవకులందరికీ అక్కడ ఉన్న పని వాళ్ళందరూ వంగి నమస్కారం చేస్తున్నప్పుడు ఈ మొర్దెకై వంగకుండా నమస్కారం చేయట్లేదు. ఎవరు? మొర్దెకై ఎవరు? యూదుడు. అర్థమవుతుందా? మొర్దెకై యూదుడు. వీళ్ళు మరి గుమ్మం దగ్గర ఉన్న రాజసేవకులకి అందరూ ఇలాగ వంగి నమస్కారం అయ్యా అన్నప్పుడు ఇతను కూడా లైన్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ నమస్కారం చేస్తున్నారు కానీ మొర్దెకై నమస్కారం చేయట్లేదు. అప్పుడు అతనితో ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారు? మేము అందరం నమస్కారం చేస్తున్నాం రాజుగారి అధిపతులకి మేము నమస్కారం చేస్తుంటే నువ్వెందుకు రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తున్నావు అని వాళ్ళు మొర్దెకైని అడిగారంటండి. తర్వాత 4వ వచనం. ఈ ప్రకారము వారు ప్రతిదినం అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వారు మొర్దెకై యొక్క మాటలను స్థిరపరచబడను లేదో చూతుమని దాని హామానుకు తెలిపిరి. ఇలాంటి ప్రతిరోజు కూడానే మరి రాజుగారు వస్తారు. సభకు వచ్చేటప్పుడు రాజుగారికి ఏం చేయాలి? అందరూ వంగి నమస్కారం రాజా అని మంత్రులకి వాళ్ళ దగ్గర ఉన్న అధిపతులకి అందరికీ నమస్కారం చేయాలి. ఇదే కోవలో మొర్దెకై కూడా ఉన్నాడు. ప్రతిదినం కూడా అందరూ నమస్కరిస్తుంటే మొర్దెకై నమస్కరించట్లేదు. మొర్దెకై ఏం చేస్తున్నాడు? నమస్కరించట్లేదు. నువ్వు ఎందుకు ఇలా నమస్కరించట్లేదని ఈ విషయాన్ని అట్టుకెళ్ళి ఎవరికి చెప్పారు? ఎవరైతే ఇతన్నాడు కదా హామానుకు తెలిపారు. ఇదిగో రాజా, హామాను గారు, ఇదిగో ఈ మొర్దెకై ఉన్నాడు కదా, ఇతను యూదుడు, ఇతను ప్రతిదినం అందరూ మీకు నమస్కారం ఇస్తున్నారు, రాజుగారికి నమస్కరిస్తున్నారు, మీకు నమస్కరిస్తున్నారు, కానీ ఈ యొక్క మొర్దెకై అన్నాడు కదా, ఇతను మీకు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నమస్కరించట్లేదు, మేము చెప్పినా కానీ వింటలేదు అని ఇప్పుడు ఎవరికి చెప్పారు? హామానుకు చెప్పారంట. ఇది అప్పుడు హామానుకు తెలిపిరి. యాలయనగా అతడు, నేను యూదుడును కనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. యూదులండి ఎవరికి నమస్కారం చేయరు. యూదులు అంటే దేవుడు గణపరిచాడు. ఇజ్రాయేలీలు. యూదులు అంటే ఎవరు? ఇజ్రాయేలీలు. వీళ్ళు ఎవరికి తలంచరో వాళ్ళని తలెత్తుకునేలా దేవుడు చేశాడు. దేవుడికి తప్ప వీళ్ళు ఎవరికి, ఏ రాజుకి ఏ మంత్రులకి తల వంచడు. అందుకని మొర్దెకై ఏం చెప్పాడంటే, నువ్వు రోజు ఎందుకు నమస్కారం చేయట్లేదు రాజుకి? ఇదిగో హామానుకు నువ్వు ఎందుకు నమస్కారం చేయట్లేదంటే, నేను యూదుని, నేను నమస్కారం చేయకూడదు, నేను చేయను అని చెప్పాడు. ఏదైనా చెప్పాడు చూడండి. ఆ పని చేయజాలను వారితో చెప్పిండను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బాగా కోపించాడు. ఇప్పుడు హామాను ఎవరు? రాజు అంత తోడు, రాజు తర్వాత రాజు. ఇప్పుడు అందరి అధిపతుల కన్నా హెచ్చించాడంటే అర్థం ఏంటి? అతను బాగా రాజుకి నచ్చినోడు, ఇష్టమైనోడు, వాళ్ళందరి మీద అధిపతిగా ఉంచాడు. ఇప్పుడు రాజుని అంత ఎలాగైతే మనం గౌరవిస్తామో
ఈ హామానుని కూడా గౌరవించాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ హామానికి నమస్కారం చేయట్లేదో మొర్దికై చాలా కోపం వచ్చేసిందండి. ఇదేంటి, నేను రాజంత టోన్ని, నాకు నమస్కారం చేయవా, నువ్వెంత యూదుడు అయితే ఏంటని చాలా కోపగించాడంటండి. తర్వాత మొర్దికై ప్రాణం మాత్రం తీయట స్వల్ప కార్యమని ఎంచి మొర్దికై యొక్క జనులు ఎవరనేది తెలుసుకొని హరేషు యొక్క రాజ్యమంతటందు మొర్దికై సర్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఇప్పుడు రాజుగారి దగ్గర ఉన్న హామానికి రాజు అంటాడు రాజు. ఇప్పుడు ఆ మొర్దికైని చెప్పడం పెద్ద విశ్వాసం చెప్పండి, ఈజీగా రాజుగారికి చెప్పి చంపించవచ్చు, పెద్ద కష్టమైన పని ఏం కాదు. అదే అంటున్నాడు ఇక్కడ, నాకు స్వల్పమైన పని ఏం కాదు అది అని చెబుతూ అప్పుడు ఏం చేశాడంట, మొర్దికై యొక్క జనులు ఎవరైతే తెలుసుకోవాలి. ఈ మొర్దికై ఎవడు అసలు, ఇతను ఎక్కడ వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు. వీళ్ళందరూ ఏంటంటే బందీలుగా వచ్చేసారండి ఇజ్రాయేల్ అందరినీ. ఈ మొర్దికై అహష్వేరోజు ఉన్నాడు కదా, అహష్వేరోజు వీళ్ళందరినీ బానిసలుగా తీసుకొచ్చేసాడు వాళ్ళ దేశం. అందులో మొర్దికై ఉన్నాడు, అందులో కూడా ఎస్తేరు రాణి గారు కూడా ఉన్నారు. అప్పుడు ఎప్పుడైతే ఇతను ఎవరైనా తెలుసుకున్నప్పటికీ ఇతను ఒక యూదుడు, ఈ మొర్దికై ఎవరంటే యూదుల సంతతికి తెలిసినవాడు అని రాజుకి తెలిసిందండి. ఓకేనా. అప్పుడు రాజుకి తెలిసిన తర్వాత ఇంకేమన్నాడు మొర్దికై, వీళ్ళ జనులందరినీ ఎవరో తెలుసుకుని మొత్తం వీళ్ళందరినీ మొర్దికైని బట్టి మొత్తం వాళ్ళ జాతిని సర్వనాశనం చేసేయాలనుకున్నాడండి, చంపేయాలనికి. ఎవరు ప్లాన్ చేశారు, వాళ్ళని ఎవరు ప్లాన్ చేశారు? హామాను ఎవరు? రాజు దాంట్లో రాజు కాదు, రాజు తర్వాత రాజు అంటే ఏంటి, అధిపతుల కంటే పెద్ద అధిపతి అనమాట. ఇతను బాగా హెచ్చించాడు రాజు. ఇప్పుడు అటువంటి అతను ఏమనుకున్నాడంటే, నాకు ఈ మొర్దికై నమస్కరించట్లేదు కాబట్టి జాతిని అంతటినే సమూల నాశనం చేసేయాలి, చంపేయాలి అని అనుకున్నాడండి. ఓకేనా. అప్పుడు రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున శేషాను మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకు నెలకును ఆధారు అని 12 నెలకు వేచి వచ్చిరి. హలో ఓకేనండి. ఇప్పుడు రాజుగారి దగ్గర ఒక చీటీ బాక్స్ ఉంటుంది. ఇది ప్రతి నెల ఏదైనా కంప్లైంట్లు ఉంటే ఏం చేస్తారంటే ఆ బాక్సులో వేస్తారంట. ప్రతి సంవత్సరం మొదటి నెలలో అందులో వేస్తారంటండి, చీటీలు వేస్తారంట, చేయించు వచ్చిరి. అంతటా హామాను 8వ వచనం, అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటిలో ఉండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొనేవారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. హామాను ఏమన్నాడు, రాజా ఇదిగో మీరు ఆ ఇజ్రాయేల్ అందరినీ మీరు ఆ చెరగా తీసుకొచ్చేసారు కదా, వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చేసారు కదా, అందులో ఒక జాతి ఉంది. అది ఏ జాతి అంటే యోధా జాతి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఎవరికి నమస్కరించరు. మన ఆజ్ఞలు వేరు, మన పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. కాబట్టి ఒకవేళ ఎలాంటి వాళ్ళు మన రాజ్యంలోకి వాళ్ళు ఉండనిస్తే రేపొద్దున మన మీదే తిరుగుబాటు చేసి మనల్ని చంపేస్తారు. కాబట్టి వాళ్ళ బ్రతకనివ్వకూడదని ఎవరు ప్లాన్ చేశారు? హామాను ప్లాన్ చేశాడు. ఓకేనా. అప్పుడు రాజునకు సమ్మతి అయితే అప్పుడు అంటున్నాడు, రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు ఈ విషయాలన్నీ. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 9వ వచనం, రాజునకు సమ్మతి అయితే వారు హతమ చేయబడినట్లును నేను ఆ పని చేయవారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలు ఉంచుటకును తూచి అప్పగించినట్లును చట్టం పుట్టించమనగా. ఏమన్నాడు హామాను, రాజా మరి ఇప్పుడు ఆ జనాంగాన్ని చంపించాలంటే వాళ్ళిద్దరూ ముగ్గురుగా లేరు, కొన్ని వందల మందిగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే వారిని చంపించాలంటే కొంతమందికి డబ్బులు ఇవ్వాలి, కొంతమందికి ధనం ఇవ్వాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రాజా ఇదిగో మీ ధనాగారంలోంచి నాకు కొంత డబ్బు ఇవ్వండి, కొంత సొమ్ము ఇవ్వండి, దాన్ని తీసుకుని వెళ్ళి నేను ఎవరైతే చంపుతారో వాళ్ళకి నేను ఈ ద్రవ్యం ఇచ్చి వాళ్ళని చంపిస్తాను అని అన్నాడు. ఓకే. ఇప్పుడు ఏంటి, యోధా జాతిని సర్వనాశనం చేయాలని హామని పెట్టుకున్నాడండి. దానికోసం రాజు దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇంకేం తీసుకున్నాడు చూడండి, 10వ వచనం, రాజు తన సేతు ఉంగరం తీసి దానిని హమ్మోద కుమారుడైన ఆగాగీయుడినకు హామానునికి ఇచ్చి, ఆ వెండి నీకు ఇవ్వబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారు నీకు అప్పంపబడి ఉన్నారని రాజు సెలవిచ్చారు. రాజు అని చెప్పాడు. ఓకే, ఆ జనం వల్ల మనకు ప్రమాదం ఉందంటున్నావు కదా, నువ్వు పంచే డబ్బు కావాలన్నా కదా, తీసుకో 25,000 వెండి తీసుకువెళ్ళు. తర్వాత ఇంకేంటంటే ఇదిగో నా రాజు ముద్ర, రాజుకి అధికారం లేనిదే ఎవరిని చంపడానికి వీల్లేదండి, రాజు ముద్రే ఇవ్వాలి. అప్పుడు ఏం చేశాడు, తన కుడి చేతుకున్నాడు ఉంగరాన్ని తీసి ముద్ర వేసి ఇదిగో హామానుకి ఇచ్చాడు. సరే
నువ్వు వాళ్ళ వల్ల మనకు నష్టం ఉంటుందన్నావు కదా, సరే వాళ్ళని నువ్వు వెళ్ళి చంపేసాను రాజు చెప్పాడండి. ఓకేనా? అప్పుడు తర్వాత ఎన్నో వచనం, నీకు అప్పగింపడి ఉన్నదని రాజు సెలవిచ్చాను. ఈ హామాను యూదులకు శత్రువు. ఇంతకీ ఈ హామాను ఎవరికి శత్రువు? ఎవరికి శత్రువు? యూదులకి శత్రువు. ఎందుకని? ఈ మూర్తికి వంగి నమస్కారం చేయట్లేదు కదా, ఇదంతా మనసులో పెట్టుకున్నాడు. ఇతను ఎలాగైనా చంపేయాలి, ఇతనే కాదు ఇతనితో పాటు ఉన్నటువంటి ఈ యొక్క యోధ జాతిని అంతా, ఇతని జనులందరినీ శేషం లేకుండా చంపేయాలని రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని అలా చంపడానికి కొంత ధనాన్ని తీసుకుని, అదే కాదు మళ్ళీ రాజాజ్ఞకి ఆయన ముద్ర ఇచ్చినటువంటి ఒక పత్రికను తీసుకుని చంపడానికి సిద్ధమైపోయాడండి. ఓకేనా? ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలిసిందంటే ఎస్తేరు రాణిగారికి తెలిసింది. ఎస్తేరు రాణిగారు ఎక్కడున్నారు? రాజగృహంలో ఉన్నారు. ఎందుకంటే రాజుకి అనేక మంది భార్యలు ఉంటారు. రాజు కోరుకున్నప్పుడల్లా ఏ భార్య దగ్గరికి అయితే తన గదిలోకి వెళ్ళాలో ఆ రాజదండం ఆ మనిషి మీద ఎలా ఎడతారు. ఎవరైతే రాజదండం మీ మీదకి వచ్చిందో వాళ్ళే రాజుగారి దగ్గరికి వెళ్ళాలి తప్ప నేను రాజుగారి భార్యలు కదా అని అందరూ వెళ్ళడానికి లేదు, పర్మిషన్ లేదు. ఎవరు రాజుని రమ్మంటే ఆ రోజు ఆ రాత్రి తనతో ఉండడానికి రాజు పర్మిషన్ ఇస్తాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు 4వ అధ్యాయం ఆ పక్కనే ఎన్నో వచనం, పైనుంచి చదువుదాం. 12 కాదు, 4వ అధ్యాయము పైనుంచి చదువుదాం. అప్పుడు ఎస్తేరు, ఇప్పుడు ఏమైంది? ఒకసారి నేను చెప్తాను అన్నమాట. ఓకే, 5 నుంచి చదువుకుందామండి. ఎప్పుడైతే హామాను మరి రాజుగారి దగ్గర యూదులు చంపడానికి మరి ధనం తీసుకున్నాడో, అలాగే రాజముద్రను కూడా తీసుకున్నాడో అని ఎప్పుడైతే మొర్దెకైకి తెలిసిందో, ఇప్పుడు మొర్దెకై ఏం చేశాడు? రాజగృహంలో ఉన్నటువంటి ఎస్తేరు గారికి ఆ విషయాన్ని చెప్తున్నాడండి. ఇప్పుడు 5వ అధ్యాయం చూద్దామండి. అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టి వచ్చి చెప్పాడు. చెప్పుతప్పుడు అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టిండు రాజు నియమించిన షండులో హాతాను అని ఒకని పిలిచి అది ఏమైనది ఎందుకనేది తెలుసుకున్నట్టుకు మొర్దెకై యొద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాను. ఇప్పుడు మొర్దెకై కౌరు పంపించాడు. ఎవరికి పంపించాడు? ఎస్తేరు రాణి గారు కౌరు పంపించాడు. అప్పుడు రాణి ఏం చేసింది? ఎస్తేరు రాణి గారు తన దగ్గర నుండి ఒక షండు ఉన్నాడు. ఓకేనా? అతని పేరేంటి షండు. అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టి రాజు నియమించిన షండుల్లో హతాకు అని ఒకని పిలిపించి, సరే హతాకు, ఇదిగో ఇప్పుడు నేను మొర్దెకై నాకు ఇదిగో ఈ విషయాన్ని పంపించాడు, యూదులందరినీ చంపేయాలని హామాను పగబెట్టాడంట, రాజు దగ్గర కొంత సొమ్ము కూడా తీసుకున్నాడంట, అసలు ఇదేంటి, ఇది ఒట్టిదా నిజమా అని ఒకసారి తెలుసుకోమని హతాకు ఇప్పుడు చెప్పింది. ఓకేనా? ఇప్పుడు ఎన్నో వచనం? 6వ వచనం. హాతాకు రాజుగుమ్మ ఎదుటిన్న పట్టణ వీధుల నుండి మొర్దెకై యొద్దకు పోగా, మొర్దెకై ఇప్పుడు ఇతను ఏం చేశాడు? హాతాకు మొర్దెకై దగ్గరికి వెళ్ళాడు. మరి నువ్వు ఎలా కౌరు పంపించావు, మరి ఎస్తేరు రాణి గారు నన్ను పంపించారు, అసలు ఏం జరిగింది ఏంటి ఒకసారి నాకు వివరంగా చెప్పు, నేను ఆ విషయాన్ని పట్టుకెళ్ళి ఎస్తేరు గారికి చెప్తాను అని అన్నప్పుడు అది అడుగుతున్నాడు. చూడండి. హాతాకు రాజగుమ్మ ఎదుటిన్న పట్టణ వీధుల నుండి మొర్దెకై యొద్దకు పోగా, మొర్దెకై తనకు సంభవించినదంతా ఈ యూదులను నాశనం చేయుటకును గాను హామాను వారిని బట్టి రాజు ఖజానా తూచి ఇచ్చేదని చెప్పిన సొమ్ము మొత్తం ఇంతనియు అతనికి తెలిపి ఏం చెప్పాడు మొర్దెకై? ఇదిగో పలానా హామాను ఎవరైతే ఉన్నాడో రాజు దగ్గర ఇదిగో మమ్మల్ని చంపడానికి, యోధా జాతిని చంపడానికి కొంత డబ్బు తీసుకున్నాడు, అదే కాదు రాజు కూడా తీసుకున్నాడు అని ఈ యొక్క మొర్దెకై ఇప్పుడు ఎస్తేరు రాణి గారు పంపించినటువంటి హాతాకు చెప్పాడు. ఇప్పుడు హాతాకి వెళ్ళి ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు ఎస్తేరు రాణి గారు చెప్తున్నాడు. చూడండి. హాతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పాను. ఏం చేశాడు? ఈ హాతాకు వచ్చి ఏం చేశాడు? మొర్దెకై ఏదైతే చెప్పాడో ఆ మాటలన్నిటిని వచ్చేసి ఎవరికి చెప్పాడు? ఎస్తేరు గారికి అది చెప్పాడండి. తర్వాత వచ్చిన 9వ వచనం. ఓకేనా? అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హాతాకునకు సెలవిచ్చినది. మనకు అప్పుడు ఏం చేసింది ఎస్తేరు రాణి గారు? ఎవరైతే హాతాకు వచ్చాడో ఆ కబురు తీసుకుని హాతాకు చెప్పింది. ఏమని చెప్పిందంటే, అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హాతాకునకు సెలవిచ్చినది ఏమనగా, పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహంలో ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారు దండమును ఎవరు తట్టు చూపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడిన కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకు అందరికీ
అతని సంస్థానంలో ఉన్న వారు జనులందరికీ తెలిసే ఉన్నది. ఇప్పుడు ఎస్తేరు రాణి ఏం చెప్పారు? ఇప్పుడు ఇదిగో నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పమంటున్నావు. ఇప్పుడు ఇదిగో మన జనులందరినీ చంపేయమంటున్నారు. ఇప్పుడు నన్ను ఈ విషయం వెళ్ళి నువ్వు చెప్పమంటున్నావు. కానీ నేను రాజు దగ్గరికి వెళ్ళడానికి రాజు రమ్మన్నప్పుడే వెళ్ళాలి. ఇప్పుడు నేను వెళ్ళి నాకు ఇదిగో నా జనులకి ఇబ్బంది ఉందని చెప్తే కాక నేను ఒక వెళ్ళాను అనుకోండి, రాజాజ్ఞ లేకుండా నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు రాజు. కాబట్టి రాజు ఆయన దండము ఎవరి మీద అయితే ప్రతి నెల ఒక్కొక్కరు రాజుగారి దగ్గరికి వరుసలు చెప్పిన వెళ్ళాలి. రాజుగారికి 100 మంది భార్యలు ఉంటారు. 100 మంది భార్యలు ఒకే రోజు వెళ్తే ఒప్పుకోడు రాజుగారు. ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క భార్య. అలాగా ఆ రోజు ఎవరు తన దగ్గరికి రావాలో తనతో ఉండాలో ఆ రాజదండం ఎవరైతే రావాలో వాళ్ళ మీదకెడితే వాళ్ళే వెళ్ళాలి. ఎందుకంటే అది కఠినమైన ఆజ్ఞ. ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళితే రాజు ఊరుకోడు, రాజు చంపేస్తాడు అని ఎస్తేరు అని ఎవరికి చెప్పారు? హామాత్కి చెప్పారు. ఇప్పుడు హామాత్ వెళ్ళి ఎవరికి చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఎన్ని ఓకేనా? ఎక్కడొక చదువుకున్నాం. ప్రతి వాడు సంహరించబడిన కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న సేవకులందరికీ తెలిసే ఉన్నది. ఈ ఆజ్ఞ అందరికీ తెలుసు. రాజుగారి ఆజ్ఞ లేదా రాజు దగ్గరికి మంత్రి అయినా సరే ఎవరైనా వెళ్ళడానికి లేదు. రాజు రమ్మంటే వెళ్ళాలి. అది భార్య అయినా మంత్రి అయినా సేవకులైనా ఎవరైనా సరే రాజు రమ్మంటేనే వెళ్ళాలండి. అప్పుడు నేటికి 30 దినముల నుండి రాజు వద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పాను. ఎస్తేరు రాణి గారు ఏం చెప్పారు? ఇదిగో నేటికి 30 దినాలు అయింది, రాజుగారి దగ్గరికి నేను వెళ్ళడానికి వెయిటింగ్లో ఉన్నాను, నా యొక్క వంతు ఇంకా రాలేదు. ఇప్పుడు నువ్వేమో నన్ను వెళ్ళి చెప్పమంటున్నావు, చాలా కఠినమైన ఆజ్ఞ, నేను కాక వెళితే కాక నేను చచ్చిపోతాను అని చెప్పిందండి. ఇప్పుడు వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా అతను ఏం చేశాడు? హామాతు వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఎస్తేరు చెప్పిన మాటలన్నిటిని పట్టుకెళ్ళి మొర్దెకైకి చెప్పారు. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి మళ్ళీ సమాధానం పంపుతున్నాడు, ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఏమనంటే, రాజనగర్లో ఉన్నంత మాత్రం మన చేత నువ్వు యూదులందరికంటే నువ్వు తప్పించుకుందువని నీ మనసులో అనుకొనవద్దు. ఏమంటున్నాడు మొర్దెకై? ఎస్తేరు రాణి గారు, నువ్వు కూడా మర్చిపోకు, నువ్వు కూడా ఎవరో యూదురాలువు. యూదులందరినీ చంపేస్తాడంటే నిన్ను వదిలేస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఎంత మాత్రం నువ్వు రాజు భార్య అయితే మాత్రం నిన్ను వదిలేస్తాడు నువ్వు అనుకుంటున్నావా? అది ఎంత మాత్రం కొంత నిన్ను కూడా చంపేస్తాడు అని చెబుతూ మళ్ళీ అన్నాడు, నువ్వు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదల మరొక దిక్కు నుండి వచ్చును. కానీ ఏమంటున్నాడు మొర్దెకై? ఒకవేళ నువ్వు మా విషయం కాక నువ్వు రాజు దగ్గర చెప్పలేదనుకో, మాకు మా దేవుడు ఉన్నాడు, మా యెహోవా దేవుడు మాకు ఉన్నాడు, మాకు సహాయం చేయడానికి ఎవరినైనా పంపగలడు, ఎవరైనా సహాయం చేయగలడు, పంపగలడు. కానీ ఏమంటున్నాడు చూడండి, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. ఏమంటున్నాడు? నీవు చనిపోతావు, నీ తండ్రి వారు అంటే ఏంటి? మొత్తం మన యోధ జాత అంతా చచ్చిపోద్ది. దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకో అని చెప్పాడు. ఓకేనా? అప్పుడు ఏమంటున్నాడు మళ్ళీ? నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితువేమో ఆలోచించుకోమని చెప్పాను. ఏమని చెప్తున్నాడు మొర్దెకై? నువ్వు అసలు రాజు దగ్గరికి భార్యగా వెళ్ళడానికి ఎందుకు వెళ్ళావో తెలుసా? నువ్వు అనుకుంటే వెళ్ళలేదు అక్కడికే, నిన్ను దేవుడే పంపాడు. ఎందుకు? జరగబోయే పరిణామం ఒకటి ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ కాపాడాలంటే రాజు దగ్గర ఒకరు ఉండాలి. నిన్ను అందుకే దేవుడు ముందుగా సిద్ధపరిచి నిన్ను భార్యగా రాజుకి ఇచ్చాడేమో అని ఒకసారి ఆలోచించు. అర్థమైందండి ఎంత చక్కగా చెప్తున్నాడు మొర్దెకై? ఎలాగెళ్ళిందంటే ఎస్తేరు రాణి తాను ఇప్పుడు ఇశ్రాయేలుని తను రక్షించాలి కాబట్టి దేవుడు ముందుగానే సిద్ధపరిచి రాజుకి భార్యకి ఇచ్చాడండి. అందుకు ఇచ్చాడేమని ఒకసారి ఆలోచించుకో అని చెబుతూ ఇంకేమన్నాడు చూడండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకై మరలా ఇట్లేను. అప్పుడు ఏం చేసింది ఎస్తేరు? ఏం చేసింది? సరే నువ్వు చెప్పు కదా అని మళ్ళీ మొర్దెకైకి మళ్ళీ కబురు పంపించింది. ఎలాగా? ఇప్పుడు చూడండి, ఎన్నో వచ్చును? 16 వచ్చును. నీవు పోయి శోషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరం అందరినీ సమకూర్చి నా నిమిత్తము ఉపవాసము ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి. ఏమని చెప్పింది? సరే నిజంగా దేవుడి ఉద్దేశం అదే ఉంటుందేమో. నన్ను దేవుడు ముందుగా మిమ్మల్ని అందరిని రక్షించడానికి ముందు నన్ను రాజుగా భార్యగా ఎందుకు ఇచ్చాడేమో. అయితే మీరు ఒక పని చేయండి మొర్దెకై, నువ్వేం చేస్తావంటే మా యూదులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ వర్తమానం పంపించు, సమాజాన్ని అంతటిని పోగు చేయి. మీరు అందరూ పోగు చేసి ఈ ప్రమాదం నుంచి కాపాడాలంటే మన దేవుడు తప్ప ఎవరు కాపాడలేరు. మీరు అందరూ ఏం చేస్తారంటే నా నిమిత్తం ఇదిగో మరి మా కుమార్తె రాజు దగ్గరికి వెళ్తుంది, ఒకవేళ రాజు చంపనే చెప్పొచ్చు, లేదా రాజు మాట వినొచ్చు, ఎందుకని మీరు అందరూ ఉపవాసం ఉండి నా నిమిత్తం ప్రార్థన చేయండి అని వాళ్ళందరికీ చెప్పిందంటండి. అప్పుడేమంటుంది? నేనను నా పనికెత్తులను కూడా ఉపవాసం ముందు ఏం చెప్పింది? మీరు మాత్రమే కాదు ఉపవాసం ఉంటాం, మీతో పాటు నేను ఇక్కడ ఏం చేస్తాను? నేను రాణిగా నాకు పనికత్తులు ఉంటారు కదా, నా పనికత్తులు కూడా మేము ఉపవాసం ఉంటాము. ఇంకా తర్వాత
నేను ఉపవాసం ముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నాను, నేను రాజునద్దుకు ప్రవేశించుదను. ఏమంది? వెళ్ళకూడదు. మరి యాక్చువల్గా రాజు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళడానికి పర్మిషన్ లేదు. రాజు దండం ఎత్తి ఎవరైతే ఎత్తితే అలా వెళ్ళరే. ఇప్పుడు తెగించడం చూడండి. ఇక్కడ ఎవరో ఎస్తేరు రాణి గారు ఇప్పుడు తన జనుల కొరకు తన ప్రాణాన్ని ప్రాణంగా పెడుతుంది చూడండి. ఇప్పుడు ఏదో అంటున్నా, అటువలనే నేను రాజునద్దుకు ప్రవేశించుదును, నేను నశించదును, నేను చచ్చిపోయినా పర్లేదు, ఏదోటి అవుతుంది, చంపేతాడు రాజు, చంపేని ప్రాబ్లం ఏం లేదు, నేను వెళ్తాను, మన జాతి యోధ జాతిని నేను రక్షించడానికి రాజు దగ్గరికి విషయాన్ని చెప్పడానికి నేను వెళ్తాను అని తెగించిందండి. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించను. ఇప్పుడు ఇది అంతా మీకు ఎందుకు చెప్పాను నేను? ఇప్పుడు ఎస్తేరు రాణి గారు ఉన్నారు, తన జనము కొరకు, తన కుటుంబం కొరకు. కుటుంబం అంటే ఏంటి? ఏది? తన కుటుంబం కాదు. కుటుంబం అంటే మొత్తం యూదులందరని ఇలా చెరపట్టుకుపోయారు. అశ్వరేషు వాళ్ళ రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి రాణిగా ఎన్నికబడ్డది, రాజుకి భార్యగా ఎన్నికబడ్డది. ఇప్పుడు ప్రమాదం వచ్చింది. ఇప్పుడు ఎలా ఏమనుకున్నాడు? హామాను చంపేయలేదు, యూదులంతా నాకు నమస్కరించలేదని పగబట్టి చంపేయాలి అనుకున్నాడు. ఇప్పుడు తెగించాలి ఎవరో ఒకరు. ఎవరున్నారంటే ఎస్తేరు రాణి గారు రాజు దగ్గర ఉన్నారు. ఇప్పుడు రాజు దగ్గర ఉందంటే రాజు దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా నా భర్తే కదా రాజు అని వెళ్ళి చెప్పేయడానికి లేదు. ఎవరైనా సరే రాజు దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్. ఎందుకంటే అండి, రాజు ప్రతి ఒక్కరి దగ్గరికి రానివ్వడు. ఎవరు వచ్చి చంపేస్తారో భయం. రాజు కదా మరి, ఈయన చంపేసి ఇంకో సింహాసనం ఎక్కేద్దామని శత్రువులు మన జనంలోనూ ఒకరిని కొనేసి రాజు దగ్గరికి పంపుతారు. ఇలాగా మనం ఎన్నో కథనాలు చూసాం, ఎన్నో మరి స్టోరీలు మనం విన్నాం. అలాగే ఇప్పుడు ఎస్తేరు రాణి గారు వెళ్ళడానికి లేదు. కానీ ఎస్తేరు రాణి గారు నా ప్రాణపో నేను చచ్చిపోయినా పర్లేదు, నా జనాన్ని నేను కాపాడుకోవాలని మంచి దిష్ట కూర్చుని వెళ్ళిందండి. తర్వాత మన అందరికీ తెలుసు, రాజు దగ్గరికి వెళ్ళటం, రాజు వినటం, మొర్దెకై ఈ హామాతు చేసింది అదంతా చెప్పిందంతా రాజుకి చెప్పటం, అతను భోజనానికి పిలవటం. ఏ మొర్దెకైనైతే ఉరి తీయాలనుకున్నాడో అదే ఊరికి హామాను చచ్చిపోయాడు. అంటే ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక స్త్రీగా మనమండి ఇప్పుడు దేవుడి కొరకు నువ్వు ఏమి తెగిస్తున్నావు? ఒక స్త్రీగా లేదా ఒక పురుషునిడిగా ఇప్పుడు దేవుడు పని చేయడానికి నువ్వేమి నీ ప్రాణం నేను ఇవ్వడానికి సిద్ధపడ్డావా? ఒక ఎస్తేరు గారు నేను చచ్చిపోతాను, నా జనాన్ని కాపాడడానికి నేను ఏదైనా చేస్తానని ఆవిడ తెగింపు చూసారా మీరు? ఆ తెగింపు మనలో ఉందా చెప్పండి? స్త్రీల్లో ఉందా? ప్రార్థనకు రండి అమ్మా, వాక్యం వినండి అమ్మా అంటే కానీ లేదు బ్రదరు. ఏంటి? లేకపోతే చుట్టాలింటికి వెళ్ళాలి, ఇవాళ ఫంక్షన్ ఉంది ఏంటి? నువ్వు ఫంక్షన్కి వెళ్తావా అని, చుట్టాలింటికి తిరుగుతావని దేవుడికి నీకు ఇచ్చింది మనం అందుకు కాదు కదా. దేవుడు పని నిమిత్తం ఎంతోమంది పని చేస్తున్నారండి. స్త్రీలు కూడా మీకు చూపిస్తాను, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ మీకు కొంత కోసమే చెప్తాను. ఇప్పుడు మన దేవుడి కొరకు అవసరమైతే మన ప్రాణాన్ని దేవుడికి ప్రాణంగా పెట్టాలండి. మన కుటుంబం కొరకు, మన క్రైస్తవ్యం కొరకు, మన క్రీస్తు సహోదరుల నిమిత్తం మనం ఏం చేయాలి? అవసరమైతే ఆ సమయంలో నీ ప్రాణం పోతుంది అని తెలిసిన నువ్వు వెళ్ళి ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. యేసుక్రీస్తు వారు ఏం చేశారు? యేసుక్రీస్తుని చంపుతారని తెలిసా ఆయనకి? సిలివేస్తారని తెలుసా ఆయనకి? అన్నీ ముందే తెలుసా? తెలుసుండి చచ్చిపోవాలి అని తెలిసి వచ్చాడా, తెలియకుండా వచ్చాడా? తెలిసేదా? ముందే రాయబడ్డదా, నువ్వు వెళ్ళాలి, యూదుల నిమిత్తం ఇజ్రాయేలుని చంపుతారు, సిలువే పడతారు, తర్వాత రక్షణ వస్తుంది అన్నీ చెప్పాడు యేసుక్రీస్తు వారు. తండ్రికి అన్నీ చెప్పి పంపించాడు. అన్నీ చచ్చిపోతాడో అని తెలుసుండి కూడా ముందుకు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఈరోజు రక్షణగా మన అందరికీ కలుగు చేశాడండి దేవుడు. అంటే ఒక యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు చూడండి. నా సహోదరులందరూ ఇదిగో పాపంలో కొట్టుకుపోయారు, వీళ్ళందరూ నేను రక్షించాలంటే ఇప్పుడు నేను బలి అవ్వాలి, నేను బలి అవుతే నేను వాళ్ళకి రక్షణ లేదు. అలాగే ఎస్తేరు రాణి గారు ఇదిగో నా యోధ జాతి అంత బ్రతకాలంటే నేను నా ప్రాణం పోయినా పర్లేదు, నేను నా సహోదరుల నిమిత్తం నా ప్రాణం పెట్టాలి, నా యూదుల కోసం నేను చచ్చిపోయినా పర్లేదని చూడండి. ఆ తెగింపు చూడండి. ఈరోజు చెప్పండి, స్త్రీల్లో ఎవరికుందా తెగింపు? ఉందా? ఇప్పుడు మనలో పురుషులుగా మనకు ఉందా తెగింపు? లేదండి. మనం దేవుడి పనులు అంటే రాము, వాక్యం చెబుతామంటే వినరు. పోనీ దేవుడికి ఏమైనా ఇమ్మండి అంటే ఏమి ఇవ్వరు. మరి పరలోకం ఎలా వచ్చేది? ఊరికి వచ్చేద్దా? ఊరికి ఇస్తాడు దేవుడు పరలోకం? పరలోకం అంటే ఆశామచ్చే కాదు. ఇప్పుడు మేము పని చేసుకున్నారు కాబట్టి జీతం ఇస్తున్నారు. మేము పనిమా అనేసి రూమ్లో పడుకున్నాం అనుకోండి శుభ్రంగానే, నెల వచ్చినప్పటికి జీతం ఏది మీద అడిగామనుకోండి, ఏమంటాడు? అతను అమ్మని చెప్తాడు. నువ్వు చేసి పని ఏది? నువ్వు పని చేస్తే శాలరీ వస్తుంది, నీకు పని లేకుండా జీతం అడుగుతున్నావేంటి అంటే ఇప్పుడు దేవుడు కూడా అదంటాడు. మీరు ఏం చేశారు? నా కొరకు ఏమన్నా త్యాగాలు చేశారా? మీ సహోదరుల నిమిత్తం ఏమైనా మీరు అవమానాలు పొందారా? మీరు ఏమన్నా దేవుడి పని నిమిత్తం ఇబ్బందులు పడ్డారా? లేకపోతే మీ ఉన్నదంతా దేవుడి పనులు ఖర్చు పెట్టారా అని దేవుడు అడిగితే సమాధానం ఏముంటుందండి మన దగ్గర?
ఏది ఉండదండి. కాబట్టి ఒక ఎస్తేరు యొక్క ధైర్యం అండి, నేను నా ప్రజల కోసం నేను చచ్చిపోయినా పర్లేదు అని తెగించండి తన ప్రజలను కాపాడుకోవడానికే తను చేసిన ధైర్య సాహసం చూసారా. మనకి క్రైస్తవులుగా మన స్త్రీలు అంటే తక్కువరేం కాదండి. బైబిల్లో స్త్రీలు చాలా గొప్పవారు ఉన్నారు. అర్థమవుతుంది మీకు? స్త్రీలు అనగానే ఏదో ఆ ఇంట్లో వంటగదికి పరిమితమైన వాళ్ళు కాదండి. అర్థమవుతుంది మీకు? ఏదో మేము స్త్రీలు మేము వంట చేయడానికే, ఇంట్లో పని చేయడానికే, ఇది తప్పు. వంట చేసుకోవాలి, కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, పోషించుకోవాలి, కుటుంబ బాధ్యతలన్నీ మనం స్వీకరించాలి. అంతే విధంగా దేవుని కొరకు మన కుటుంబాన్ని పెంచాలండి. పిల్లల్ని ఎవరు పెంచే బాధ్యత ఎవరిదే? తల్లిదండ్రులేనా? మరి ముఖ్యంగా తల్లికి ఉంటుందండి ఎక్కువ బాధ్యత. భర్త ఏం చేస్తాడు? పనికి వెళ్ళిపోతాడు. పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు? ఇప్పుడు తల్లి బాధ్యత ఏంటి? పిల్లల్ని పెంచాలి కదా. ఇప్పుడు భర్త వచ్చినప్పటికీ ఏమి వంట చేయకుండా పిల్లలకు వాక్యం నేర్పించకుండా ఉండి ఫోన్ రీల్స్ చూసుకుంటూ కూర్చుందనుకోండి, భర్త చూశాడు అనుకోండి, ఏమంటాడు వచ్చి? నాకు ఆకలి అవుతుంది, స్నానం చేసేస్తాను, భోజనం పెట్టు అంటే ఇంకా వండలేదండి. మరి ఏం చేస్తున్నావు? పోనీ పిల్లలకు వాక్యమైనా నేర్పించావా అని అడిగాడు అనుకోండి, అది కూడా లేదండి. మరి ఏం చేస్తున్నాడు అంటే ఏం చేస్తుంది? మొబైల్లో రీల్స్ చూస్తుంది. చూసారా ఎలా ఉన్నారో స్త్రీలు? మనం అండి ఒక ఎస్తేరు రాని వాళ్ళే మన కుటుంబాన్ని కాపాడుకోవాలండి. మన కుటుంబం కొరకు మన ప్రాణమైనా పెట్టాలి. అలాగే దేవుని యొక్క పని నిమిత్తం మన అవసరమైతే మన జనుల కొరకు మన క్రైస్తవులు ఎంతోమంది ఈరోజు అవమానాలు పొందుతున్నారు, చంపుతున్నారు, ఏంటి పేడ నీళ్ళు వేస్తున్నారు, ఏంటి చెంపలు వాయించేస్తున్నారు, ఎడపెడ కొట్టేస్తున్నారు. అయినప్పటికీ కూడా బైబిల్ ఎట్టుకుని తలదించుకుని వచ్చేస్తున్నారండి. మరి అలవంటి వాళ్ళు కోరక అయ్యో నా జనులు చంపేస్తున్నారు, వీళ్ళు కొట్టేస్తున్నారు, నేను ఒక సహోదరిగా కనీసం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను అన్న ఎవరైనా ఆలోచిస్తున్నారండి? ఎప్పుడైతే ఎస్తేరు రాణి గారు ఇలాగన్నారు, ఏమని చెప్పిందండి? మీరు అందరూ ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, నేను నా పనికత్తులతో నేను కూడా ఉపవాసం చేస్తాను, దేవుడిని అడుగుదాం, దేవుడే మనకు సాయం చేయగలుగుతాడు అని ఒక ఎస్తేరు గారు చక్కటి ఆలోచనతో వాళ్ళందరినీ మంచి మార్గంలో తీసుకొచ్చేది. ఈరోజు మరి ఆనాడు మరి తన యొక్క యోధ జాతి అంతాన్ని కాపాడుకోగలిగిందండి. ఈరోజు మీరు కాపాడుకోగలుగుతున్నారు మీ సహోదరులు కానీ సహోదరుమల్ని కానీ? మనం ఎవరో పనిలో ఉన్నాం, మన పనులు మనకే సరిపోవండి. వాక్యం వినడానికే ఖాళీ ఉండదు. ఇంకా నీ సహోదరుకి వెళ్ళి వాక్యం ఏం చెప్తావు? వాళ్ళని దేవుడి దగ్గర ఇంకే నడిపిస్తాను చెప్పండి. స్త్రీలుగా మనం అలా ఉండకూడదండి. ఇంకోటి కూడా చదువుకుందామా? ఇంకొక 20 నిమిషాలు ఉందా? 10 నిమిషాలు. అలాగే యెహోషువ గ్రంథం, మనందరికీ తెలిసింది యెహోషువ గ్రంథం. ఇంకో స్త్రీ అండి, ఈ స్త్రీ కూడా చూడండి, ఇటువంటి స్త్రీ అంటే కూడా నిజంగా మన అందరం వాడికి చేతుడి దండం పెట్టాలండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాండి. ఎందుకంటే టైం లేదు, నేను చదువుతాను, మీరు అర్థం చేసుకోండి, మీకు నేను ఎవరికి వెళ్ళిపోతాను. ఓకేనా? నూను కుమారుడని యెహోషువ యోగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకొని చూడుడని వారితో చెప్పి. ఈ సందర్భం ఏంటంటే, ఇప్పుడు యెహోషువ గారు మరి మోషే నాయకత్వంలో ఉన్నప్పుడు మోషే గారు చనిపోయిన తర్వాత మరి మోషే గారు ఫస్ట్ ఇజ్రాయేల్ని ఐగుప్తు నుంచి వాళ్ళందరూ విడిపించి, నాయకుడిగా ఉండి విడిపించి తీసుకొస్తూ ఉన్న క్రమంలో మోషే గారు ఆ మార్గ మధ్యలో మోషే గారు ఏమవుతారు? మోషే గారు చనిపోతారు, అహరోను గారు కూడా చనిపోతారు. ఇప్పుడు మరి ఇజ్రాయేల్ ప్రజలను అందరిని ఎక్కడికి నడిపించాలి? కనాను నడిపించాలి. మరి కనాను నడిపించాలంటే నాయకుడు కావాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే యెహోషువని ఎన్నుకున్నాడు. అదనమాట సందర్భం. వీళ్ళు అందరూ ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు ఎరుకో కోట దగ్గరికి వచ్చారు. ఎరుకో కోట దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎరుకో కోటలో ప్రవేశించి వాళ్ళందరినీ చంపి దాన్ని ఆక్రమించుకోవాలి. ఇప్పుడు ఎరుకో కోటని ఆక్రమించాలంటే ఆ ప్రజలందరినీ ఓడించాలంటే ఇప్పుడు ఆ మనుషులు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ బలవంతులో మరి బలహీనులో మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళ బలం ఏంటో బలహీనత ఏదో మనకు తెలిస్తేనే కదా వాళ్ళని ఎలాగో ఓడించాలంటే మనకు తెలుస్తుంది. కాబట్టి యెహోషువ ఏం చేశాడంటే ఏగుల వారు అయినటువంటి ఇద్దరు మనుషులను, ఏగుల వారు అంటే ఏంటి? వెళ్ళి చూసొచ్చి వాళ్ళని ఏగుల వారు చూసి రమ్మని చెక్కింగ్ చేయమని ఓ ఇద్దరు మనుషులు పంపించాడు. ఎక్కడ పంపించాడు? ఎరుకో. అది ఇప్పుడు అది నేను చదువుతున్నా చూడండి. నూను కుమారుడని యెహోషువ యోగుల వారిని ఇద్దరు మనుషులు పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడడని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యముగా పంపాను. ఏం చేశాడు? ఇదిగో మీరు వెళ్ళి జాగ్రత్తగా ఎవ్వరు చూడకూడదు మిమ్మల్ని, అసలు మీరు ఎవరికి తెలియకూడదు. మీరు ఇదిగో ఆ ఎరుకో, మరి ముఖ్యంగా ఎరుకో పట్టణానికి వెళ్ళండి. ఎరుకో పట్టణానికి వెళ్ళి అక్కడ ఏంటి ఆ దేశ ప్రజల స్థితిగతులు ఏంటి చూడండి. వాళ్ళు ఎలాంటిలో మనకన్నా బలవంతులా లేకపోతే బలహీనులా, వాళ్ళు ఎలాగ ఉన్నారు, మనం ఒకవేళ వాళ్ళ మీద దండెత్తితే మనం వాళ్ళని ఓడించగలమా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేయాలి? సీక్రెట్ ఏజెంట్లు అంటాం కదా, ఇద్దరిని పంపించాడండి. పంపించిన తర్వాత చూడండి, వారు వెళ్ళి రాహాబను ఒక వేరే చేరి అక్కడ దిగా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే సీదా? అదేంటి
యెహోషువ గారు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు యెహోషువ గారు? ఎరుకో పట్టణంలోకి వెళ్ళండి, ప్రవేశించండి, అక్కడ ఉన్న జనులు అందరినీ చూడండి, అలాంటి వాళ్ళు చూసిరామంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వేశ్య దగ్గరికి వెళ్ళారు. వేశ్య దగ్గరికి ఎందుకు వెళ్ళారు? వేశ్య దగ్గరికి ఎందుకు వెళ్ళారు చెప్పండి, మీకు ఎవరికైనా ఐడియా ఉంటే. వేశ్య దగ్గరికి ఎందుకు వెళ్ళారు చెప్పాలి, తెలీదా? ఓకే చెప్తా. వేశ్య దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే, ఇప్పుడు రాజుకి ఎవర కోటలో ప్రవేశించారో ఎవరో ఒకరు వచ్చేసారని వర్తమానం ఎవరికి తెలుస్తుంది? రాజుగారికి తెలిసిపోద్ది. ఇప్పుడు ఈ మనుషులు వీళ్ళు ఏం చేశారు? వేశ్య దగ్గరికి వెళ్ళారు. వేశ్య దగ్గరికి వెళ్తే ఏమనుకుంటాడు అప్పుడు రాజు? ఎవరో వేశ్య దగ్గరికి వచ్చారు కాబట్టి అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు ఏం చేశారంటే తెలివిగాని వేశ్య దగ్గరికి వెళ్ళారు. అయినప్పటికీ కూడా వేశ్య దగ్గరికి ఇద్దరు మనుషులు వచ్చేసారు. వేగులవారు అంటే ఎవరు? ఇద్దరు వచ్చారు. ఈ కోటని ఇదంతా చెక్ చేయడానికి ఎదురు వచ్చారని రాజుకి తెలిసిపోయింది. ఇప్పుడు చదువుతుందని చూడండి. ఎరుకను చూడని వార్త చెప్పి చిత్తంలో వారిని రహస్యముగా పంపిన వారు వెళ్ళి రాహాబు అని ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశముని వేగుచూచుటకు ఇశ్రాయేలు వద్ద నుండి మనుషులు రాత్రి వాళ్ళు ఇక్కడికి వచ్చి తీరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చిన చెప్పాను కదా. ఏం చెప్పాను? వీళ్ళిద్దరే వచ్చేసారు. ఇద్దరు ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చేసారు. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారంటే వేశ్య, రాహాబు అని వేశ్య, రాహాబు ఆ వేశ్య ఇంటి దగ్గర వచ్చేసరి ఇద్దరని రాజుకు వర్తమానం తెలిసిపోయిందండి. ఓకేనా? వర్తమానం వచ్చిన అతడు ఎవరో అతడు నీ వద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశం అంతటిని వేగు చూచుటకు వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా రాజు ఏం చేశాడు? కొంతమందిని మనుషులు పంపించాడు. రాహాబు వేశ్య నీ దగ్గరికి వేగుల వారు ఇద్దరు మనుషులు వచ్చారు, నీ దగ్గరికి వచ్చారని మాకు వర్తమానం ఉంది, ఇప్పుడు మాకు వాళ్ళకి అప్పు చెప్పు అన్నారు కదా. కరెక్టేనా? వాళ్ళిద్దరు అక్కడికి వచ్చారా? ఖచ్చితంగా వచ్చారు, అడిగారు. ఇప్పుడు ఆవిడేమంటుంది చూడండి. ఇప్పుడు చెప్పండి. ఆ ఇద్దరు మనుషులు తోడుకొని ఆ స్త్రీ 4 వచనమండి. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి అదేంటండి ఇక్కడ విచిత్రం చూడండి. ఏం చేసిందంటే ఆవిడ? ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులు తోడుకుని వారిని దాచిపెట్టి అదేంటండి? ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చిన వాళ్ళు వాళ్ళ దేశం మనుషులే, ఇలా చంపడానికి వచ్చిన వాళ్ళు. అర్థమైంది మీకు? ఈ పట్టణాన్ని అంతా చెక్కి చేసి ఈ పట్టణాన్ని ఆక్రమించడానికి వచ్చిన వాళ్ళు. మరి ఇప్పుడు రాహాబు ఎవరు మనిషి అంటే ఎరుకో పట్టణంలో నివసించే రాజు మనిషి. ఇప్పుడు ఈవిడ ఏం చేయాలి యాక్చువల్గానే? ఇప్పుడు వీళ్ళిద్దరు దొంగలో అంతే కదా, ఓ రకంగా చెప్పుకుంది. సీక్రెట్ ఏజెంట్లు తెలిసినప్పుడు ఏం చేయాలి? అయ్యి బాబాయ్ రాజుకి కాక నేను ఈ మనిషిని అప్పచెప్పకపోతే నన్ను చంపేస్తాడని తెలిసే రాజుకి రాని ఈ మనిషికి ఈ రాహాబు వేషకి తెలుసా? మరి తెలుసుని కూడా ఏం చేసిందంటే ఇప్పుడు దాచిపెట్టింది. అంటే ఏంటి చూడండి. ఓకే, ఎందుకు దాచిపెట్టిందో మీకు చెప్తాను. మనుషులను అప్పుడు అంటుంది వచ్చారు కదా, మరి ఇప్పుడు నా దగ్గరికి రాలేదు అంటే కుదరదు. ఆల్రెడీ నీ దగ్గరికి ఇద్దరు మనుషులు వచ్చారని వర్తమానం ఎవరికి వెళ్ళిపోయింది? రాజుకి వెళ్ళిపోయింది. అప్పుడు అంటాను చూడండి, మనుషులను ఎత్తుకొచ్చిన మాట నిజమే, ఆవిడేం అబద్ధం ఆడలేదండి. ఏమంది? మీరు అన్నట్టు నా దగ్గరికి వాళ్ళిద్దరు రావటం వాస్తవమే, నిజమే. వారు ఎక్కడి నుంచి వచ్చిద్రో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గౌను వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. ఏమని చెప్పింది? ఇద్దరు వచ్చిన మాట నిజమే, వాస్తవమే. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకు వచ్చారో నాకు తెలియదు. నాకేం తెలుస్తుంది? నాకు తెలియదు. వాళ్ళు ఇదిగో ఇప్పుడు కోటకి టైమింగ్ ఉంటుందండి. పొద్దున్న ఇదిగో 2 గంటలకు కోట గేట్ ఓపెన్ చేయాలి, మళ్ళీ రాత్రి సమయానికి అయినప్పటికీ బంద్ చేయాలని ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా ఆ గేట్ మీరు క్లోజ్ చేస్తానన్నప్పటికి ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో నాకు తెలియదు, వారు ఎక్కడ పోయారో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమి పట్టుకుందురు అని చెప్పి ఏమని చెప్పింది? ఇప్పుడు వెళ్ళిపోయారు. జస్ట్ ఇదిగో మీరు గడి వేస్తున్నారు కదా, గేట్ వేసేస్తున్నారు కదా, మీరు గేట్ వేసి ముందు ఎంత దూరం వెళ్ళరు, మహా అయితే 1 కిలోమీటర్ వెళ్ళి ఉంటారు. మీరు శీఘ్రంగా అంటే వెంటనే మీరు తడిమేశారా దొరికేస్తారు. మీకు దొరికేత అప్పుడు మీ ఇష్టం వచ్చిన వాళ్ళు చేయొచ్చు అని చెప్పింది. ఓకేనా? అదే చెప్పింది కదా. ఓకే అండి. అప్పుడు వాళ్ళు శీఘ్రంగా తరిమి పట్టుకుందురు అని చెప్పి తన మిద్ది మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాచి వేసి ఉన్న జనుపు పెట్టెలో వారిని దాచిపెట్టాను. ఏం చేసిందంట? ఎప్పుడైతే మాట చెప్పిందో వెంటనే గవబణాలు ఇద్దరిని మిద్ది మీదకి ఎక్కి, మిద్ది అంటే తెలుసు కదా మీకు, పైన ఉంటుంది. ఇంతకుముందు పాతిల్లు ఉంటుంది అటక, పై మీద ఎక్కేసింది. దాని మీద ఏముందంట? జనుము పెట్టెలో పెట్టేసి జనువేసి కప్పేసేసిందండి. అర్థమైందా? చూడండి. అప్పుడు దాచిపెట్టెను. 7వ వచనం. ఆ మనుషులు యొర్దాను దాటు రేవుల మార్గమున వారిని తరమపోయిన మనుషులు బయలుదేరులు వెళ్ళిన తోడని గౌని వేయబడెను.
ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారు, తరమడానికి వెళ్ళి దొరకలేదు. ఇంకా దొరికేసాక వీళ్ళు వచ్చేసారు. కానీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఏం చెప్తుంది 8వ వచనం. ఆ వేగిల వారు పండు కొనకము నువ్వు. ఇప్పుడు ఏం చేసింది? ఇంకా అలా పడుకుంటే చీకటి కదా మరి జరిగేది, సాయంత్రం కదా గేట్ వేసేసారు. ఇప్పుడు పడుకుంటారనిపించుకుని మిద్ది మీదకి ఎక్కిందంటాను చూడండి. వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లని చూడండి. ఈవిడ ఏమంటుందో, ఈవిడ మిద్ది మీద ఎక్కిందంట. దాచిపెట్టింది రాజు నన్ను చంపేస్తాడు అని తెలుసు కూడా, రాజుకి తెలిస్తే నన్ను చంపేస్తాడని కూడా రాజాజ్ఞకి భయపడకుండా వేగుల వారిని దాచిపెట్టిందండి. దాచిపెట్టి ఇది వెళ్ళిపోయారని అబద్ధం ఆడింది. ఎందుకు ఆడింది అంటారు? అది ఎందుకు ఆడిందో ఇప్పుడు చెప్తుందో చూడండి. యెహోవా ఇప్పుడు అంటాను చూడండి, ఆవిడ మిద్ది మీదకి ఎక్కింది కదా, వాళ్ళు పడుకోకముందు మిద్ది మీదకి ఎక్కింది, కూర్చుంది పాపం ఎక్కి మిద్ది మీద. మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ చెక్కింగ్ వస్తారేమని మిద్ది మీద కూర్చొని అడుగుతుంది, యెహోవా ఈ దేశంలో మీకు ఎక్కించుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టిననియు మీ భయం వలన ఈ దేశ జనులందరికీ ధైర్యం చెడిననియు నేను ఎరుగుదును. ఏమంటుందండి ఈవిడ? ఎవరి కోసం మాట్లాడుతుంది? అసలు యెహోవా ఎవరు వీడికి తెలుసా? ఇలా దేవుడా తెలుసా? తెలీదు. పోనీ యెహోవా దేవుడు ఏం చేశాడు వీడికి తెలుసా? కళ్ళారా చూసిందా? చూడలేదు, కానీ తెలుసుకుంది. ఎలా తెలిసి ఉంటుంది? చెప్పుకుంటారు కదండి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడన్నా ఏదన్నా పెద్దదే జరగకూడదు, ఏదైనా కథలో జరిగిందనుకోండి, ఏ దోహలోని, ఇప్పుడు అందరు దానికోసం ఏం చెప్పుకుంటారు? అప్పుడు ఏదైనా సందర్భం జరిగినప్పుడు అది దోహలు ఎలా జరిగిందంట, అలా జరిగిందంట, ఇక్కడ దొంగలు వచ్చారంట, అవి వాళ్ళు పట్టుకున్నారంట జైలు. ఇది పెద్ద విషయం పది కదా, అవునే కదా? అలాగా ఈవిడికి ఈయన దగ్గరకు షండులు వస్తారు. అదే ఈవిడ దగ్గరకు, వేష దగ్గరికి ఎవరు వస్తారండి? తమ కోరికలు తీర్చుకునే వాళ్ళు, శరీర కోరికలు తీర్చుకునే వాళ్ళు వస్తారు కదా. అలాంటి వాళ్ళు ఎవరో చెప్పారు, ఇదిగో యెహోవా దేవుడు అంట, ఇజ్రాయేల్ దేవుడు అంట, అయ్యో ఆయన మామూలుడు కాదు, ఐగుప్తులందరూ 33 చెరువులు నీళ్ళు తాగించాడు, 10 తెగుళ్ళు వాళ్ళ మీద రప్పించాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, సముద్రాన్ని 2 పాయలు చేసేసాడు, ఆ దేవుడు మామూలు దేవుడు కాదని ఎవరో చెప్పకపోవడం విన్నదండి. చూడలేదు, చేయించలేదు, విందే. ఇప్పుడు ఏమంటాను చూడండి, ఏమంటుంది? మీ దేవుడు వల్ల మాకు భయం పుట్టిననియు మీ భయం వల్ల ఈ దేశ జనులందరికీ ధైర్యం చెడినని నేను ఎరుగుదును. ఏమంటుంది? మా ఎరుకుల పట్టణంలో రాజుతో సహా ఉచ్చబోజేస్తున్నారు. ఎవరిని బట్టి? మీ దేవుడిని యెహోవాను బట్టి. మా అందరికి ఇంకా అయ్యి బాబోయ్ వాళ్ళ దేవుడు మామూలు దేవుడు అంట కాదంట. ఇజ్రాయేల్ గాక మా దేశంలోకి వచ్చారా, మమ్మల్ని సర్వనాశనం చేసేస్తారని. మా ఇజ్రాయేల్కి భయపడలేదండి. ఎందుకని ఎవరికి భయపడుతున్నారు వీళ్ళు? యెహోవా దేవుడికి భయపడుతున్నారు. భయపడి ఏమంటాను చూడండి, మీరు ఇప్పుడు చెప్తుంది చూడండి, ఏమని చూడు 10వ మంచి మంచి మాటలండి, ఇంకా అయిపోద్ది, క్లోజ్ చేసుకుందాం. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుటి యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగారిపోజేసినో, యొర్దాను తీరమును అమోరీల 2 రాజులైన సీహోనును ఓగును మీరు ఏమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమే. ఏమంటుందండి? వీడికి ఏమి తెలుసు? ఐగుప్తులు రాజులకి ఏం చేశారో, సీగోను యోగాను అనే రాజులకి ఏం చేశారో మాకు తెలుసు. అది మాత్రమే కాదు, అసలు ఐగుప్తులు అందరినీ మరి తగురుకు వచ్చేస్తున్నప్పుడు ఇజ్రాయేల్ని ఎర్ర సముద్రాన్ని దేవుడు అసలు ఎలాగ పాయలు చేశాడో అది విన్నప్పుడు మా గుండెలు చెదిరిపోయి, ఏడు సముద్రం పాయలు అయిపోవడం ఏంటి? అదే కదండి, విచిత్రం కదా. సముద్రం 2 పాయలు అవడం అంటే మామూలు విషయమా? అయ్యో బాబు మీ దేవుడు చాలా గొప్ప దేవుడు, చాలా బలమైన దేవుడు అని చెబుతూ ఇంకేమన్నా చూడండి, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిన మేము ఎప్పుడైతే ఆ సంగతి విన్నామో, అయ్యి బాబోయ్ యెహోవా దేవుడు మామూలు దేవుడు కాదు, దేవుడు గల దేవుడు ఈయన నిజమైన దేవుడు, అందువలన సముద్రం 2 పాయలు చేయగలిగాడు అని చెప్పి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశం అందును, ఏమంటాను చూడండి, మీ దేవుడని యెహోవా పైన ఆకాశం అందును, క్రింద భూమి అందును దేవుడే. ఏమండి ఈవిడెవరో ఎవరు వృత్తి అండి? వేష. వేష అంటే మనం ఎలా చూస్తామండి? చెప్పండి, ఎలా చూస్తాం? చాలా అవమానంగా మాట్లాడతాం కదా. వేష అంటే ఈ గ్రూప్లోకి రానకండి, బయటికి తోలండి వేష, అది మంచిది కాదు. మన మనసు అది. ఇవిడు చూసే ఎంత మంచిదో. అసలు యెహోవా దేవుడు ఎవరో తెలియదు ఇవిడికి, జస్ట్ విన్నదండి, చెవులతో విందంతే. యెహోవా దేవుడు ఎలాంటి భయంకర దేవుడు అంట, సముద్రం 2 పాయలు చేశాడంటే ఎప్పుడైతే తిందో ఏమంటుంది, పైన ఆకాశం అందుని కానీ కింద భూమి అందుని కానీ మీలాంటి దేవుడు అనేవాడు ఇంకెవ్వడు ఉండడు. చూడండి, వేషకు ఉన్నటువంటి అంత జ్ఞానం మనకే ఉందండి. మనకి ఎన్నో సేవకులు, ఎంతోమంది సేవకులు వచ్చి సత్యవాక్యం చెబుతున్నప్పటికీ కూడా మన చెవుల్లో దూరక, మన మనసులు మారక, మన పాపాన్ని విడిచిపెట్టక దేవుడికి అవిధేయులుగా బ్రతుకుతున్నామండి. ఒక వేష వెందండి, కేవలం చూడలేదు, అసలు ఏం జరిగిందో చూడలేదు, వెందే తన బ్రతుకుని మార్చుకుంది. రాజాజ్ఞకు భయపడకుండా ఏగుల వారిని దాచిపెట్టడమే కాదు, అయ్యో బాబు మీ దేవుడు నిజమైన దేవుడు, మీ దేవుడిని నేను నమ్ముతున్నాను అందండి. ఇప్పుడు మనం చెప్పండి, ఎవరు గొప్ప వాళ్ళు? వేష గొప్పదా, మనం గొప్పదా? చెప్పండి. చూసారా ఎవరు గొప్పదే?
అది దేవుడి విషయంలో ఆవిడ నమ్మకం ఎలా ఉందో చూసారా? కేవలం ఏందో మనం రోజు చదువుతాం బైబిల్, ఎన్నో మాట్లాడటం, మన బ్రతుకులు మాత్రం మార్చుకోం. దేవుడి దగ్గరికి రాము, దేవుడి మాటలు వినము, దేవుడి కోసం ఏమి చేయమండి. ఇప్పుడు చూసారా? దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు అర్థమైంది కదా మీకు? ఇంకా కింద చదవను. దీన్ని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఎరుకో మీదకి వచ్చాడు. ఇంకొద్దురా, టైం అయిపోయింది మనకి. నేను ఇంకా మీకు కన్క్లూజన్ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఎప్పుడైతే ఇలా జాగ్రత్తగా గోడ మీద దింపేసి మీరు వెళ్ళిపోండి జాగ్రత్తగా, కానీ ఒక కండిషన్, మీరు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారని నాకు తెలుసు, మీరు ఎరుకో పట్టణాన్ని నాశనం చేసేసి ప్రజలందరూ చంపేసి మీరు ఆక్రమిస్తారని నాకు తెలుసు, కానీ ఇదిగో మీకు మిమ్మల్ని ఒకటి విన్నపం కోరుకుంటున్నాను. మరి మీకు నేను సాయం చేశాను కదా, రాజు కూడా, నేను రాజాజ్ఞ కూడా భయపడకుండా మిమ్మల్ని దాచిపెట్టాను కదా, కాబట్టి మీరు నన్నుని, నా కుటుంబాన్ని, నా అన్నదమ్ములను అందరినీ మీరు కాపాడాలని మాట ఇవ్వండి అని మాట తీసుకుందండి. వాళ్ళు కూడా మాట ఇచ్చారు. అయితే నీ కిటికీ ఉంది కదా, ఏ కిటికీ అయితే మమ్మల్ని దింపావో ఆ కిటికీకి ఎర్రటి దారం కట్టు. మేము ఈ దేశాన్ని స్వాధీనపరచుకొని వచ్చినప్పుడు ఆ దారం చూసి బట్టి నీ మీదనే మీ ఫ్యామిలీని కానీ నిన్ను కానీ ఎవరైనా నాశనం చేయము అని ఆనవాళ్ళు ఇచ్చి వెళ్తారు. అదే ఆనవాళ్ళ ప్రకారం వాళ్ళు కడతారు. అందరికీ చెప్తారు. ఇద్దరు వెళ్ళి యోగుల వారు వెళ్ళి యెహోషువ దగ్గరికి వెళ్ళి, యెహోషువ గారు మేము ఆ ఎరుకో పట్టణంలోకి వెళ్ళాము, అక్కడ ఒక వేశ్య, నిజంగా ఆవిడ భక్తి అది మేము చూస్తున్నప్పుడు నిజంగా మేమే ఆశ్చర్యపోయాం. ఏంటి మేము ఇన్ని ఇజ్రాయేల్ చూడండి, స్వయంగా సముద్రం 2 పాయలు అవడం చూసారా లేదా? చూసారు కదా. అలాగే ఐగుప్తు దేశంలో 10 తెగులు చూసారా? లాస్ట్ తెగులేంటి? ఐగుప్తులో ఉన్న పిల్లలు చచ్చిపోయారా? పశువులేని మొత్తం చచ్చిపోయారా? ఇవన్నీ చూసారా? ఇజ్రాయేల్కి ఏమన్నా దేవుడి భయం ఉందా? విసిగించేశారండి దేవుడిని. అర్థమైంది మీకు? దేవుడిని ఏం చేశారు? విసిగించేశారు. నమ్మలేదండి. కానీ ఈవిడ వేశ్య, దగ్గరుండి 2 పాయలు కావడం చూడలేదు సముద్రం. ఐగుప్తులో 10 తెగుళ్ళు దగ్గరుండి చూడలేదు తను. కానీ దేవుడే నిజమైన దేవుడు అని నమ్మిందండి. దాన్ని బట్టి ఏం చేశాడు దేవుడు? ఆవిడ కుటుంబాన్ని కాపాడాడు. చూస్తారా? అది చూసి క్లోజ్ చేసుకుందాం. ఆ పక్క అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 23వ వచనం చదువుదాం చూడండి. ఓకేనా? మీకు అర్థమైంది కదా? 23వ వచనం, వేగుల వారైన మనుషులను పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారు అందరినీ వెలుపులకు తోడుకుని వచ్చిరి. ఏం చేశారంట? ఎప్పుడైతే వీళ్ళందరూ ఎరుకొని పట్టడానికి వెళ్ళారో మరి మాట ఇచ్చారు కదా, మొత్తం ఆ యొక్క రాహాబు గారిని, ఆమె తండ్రిని, తన తమ్ములను, సహోదరులందరూ బయటికి తీసుకొచ్చేసారు. ఎరుకో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఎరుకొని నాశనం చేశారు. అంతేకాదండి, ఇంకొక మంచి మాట అంటే చూడండి, వెలుపలికి తోడుకుని ఇజ్రాయేలు పాలెం ఎదుట వారిని ఆమె కలిగిన వారిని వెలుపలికి తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరిని చూడండి ఏమంటున్నాడు, ఆమె ఇంటి వారి అందరినీ వారిని వెలుపలికి తోడుకొని ఇజ్రాయేలు పాలెం ఎదుట వారిని నివసింపజేసాను. ఎక్కడ? ఇజ్రాయేల్ దగ్గర వాళ్ళని వెలుపటి అంటే వాళ్ళతో పాటు నివసింపజేశారు. అంతేకాకుండా లాస్ట్కి వచ్చాను చూడండి, లాస్ట్ వచ్చి చెప్తాను, ఇవన్నీ రాహాబు గారిని ఇజ్రాయేల్ జనాంగంలో దేవుడు కలిపాడు చూడండి. ఆమె నేటి వరకు ఇజ్రాయేల్ మధ్య నివసించుచున్నదే. ఏమండి ఎంత ధన్యురాలండి రాహాబు అయిన వేశ్య గారు. ఆవిడ నేను వేష అనడానికి నేను ఒప్పుకున్నాను, ఎందుకంటే వేష అవుతూ ఉండొచ్చు. ఆవిడ ఎందుకు వేషగా మారిందో మనకు తెలియదు. ఆవిడ ఎందుకు మరి తింటానక లేదో, మరి ఎందుకు తన ఒళ్ళొమ్ముకిని బతుకుతుందో మనకు తెలియదు. అది దేవుడికి తెలుసు. కానీ అక్కడ దేవుడు తన యొక్క చేస్తున్న పాపాన్ని దేవుడు చూడలేదండి. దాని పాపం చేస్తానని ఒప్పుకొని దేవుడు ప్రజల కొరకు, ఇదిగో నేను చచ్చిపోనా పర్లేదు, నా ఈ ఎరుకో రాజు నన్ను చంపినా పర్లేదు, ఇదిగో ఇజ్రాయేలీలు దేవుని పిల్లలు, నేను వీళ్ళకి సాయం చేయాలి, ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు, నన్ను కాపాడుకున్నా పర్లేదు, నేను వీళ్ళకి సాయం చేయాలని వాళ్ళు దాచిపెట్టి అన్నీ చేస్తే ఆ దేవుడు వదిలేదండి. చూసారా? వేషను వదిలేశాడు దేవుడు. తన్నే కాదు, సాయం చేసింది ఎవరండి? రాహాబు చేసింది. మరి రాహాబుని కాపాడాలి, కానీ కుటుంబాన్ని కాపాడాడండి. అంటే ఏంటి? నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడతాడు దేవుడు, ఖచ్చితంగా కాపాడతాడు. విశ్వాసంతో ఎప్పుడైతే దేవుడి ఎడల నిష్పక్షపాతం లేకుండా దేవుడిని ఆనుకుని నువ్వు ఎప్పుడైతే దేవుడికి నమ్మకంగా బ్రతుకుతావో నిన్ను బట్టి నీ కుటుంబాలు, మన కుటుంబాలు దేవుడు కాపాడతాడు. దాని కూడా మీకు ఇంకోటి చెప్తాను. నోవహు కుటుంబం ఉందండి. నోవహు కుటుంబాన్ని బట్టి, నోవహుని బట్టి కుటుంబాన్ని అందరిని కాపాడా. ఇంతకు నీతిమంతుడు ఎవరు? నోవహు గారు నీతిమంతుడు, యథార్థపరుడు. నోవహు గారిని బట్టి తన భార్యను, తన కొడుకులను, తన యొక్క కోడలను కాపాడా. కాపాడతాడు దేవుడు. అదండి మనల్ని బట్టి మన కుటుంబాన్ని కాపాడతాడండి దేవుడు. చూసారా? ఈ యొక్క రాహాబు గారు చేసినటువంటి త్యాగం మనలో ఉందా చెప్పండి? మనం తెగిందాం అలాగా? ఇప్పుడు ఈ రాజు వచ్చి మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అన్నాడు అనుకోండి, ఏమండి మా ఊళ్ళు చంపకంటే ముందు ఇదిగో నన్ను చంపండి, మా ఊళ్ళ కొరకు ఇదిగో నా ప్రాణం ఇస్తానని మీ ఆడవాళ్ళు వెళ్తారా? వాళ్ళకన్నా ముందు మీ భర్త చేసి మీరు ముందే పరిగెట్టేస్తారు. నేను కూడా ఎవరైనా చూసారా? మనం ఏమంటాం? వేశ్య, చీప్గా చూస్తాం. నిజంగా ఆవిడ దేవుని బిడ్డ, దేవుని భక్తురాలు. ఆవిడ
ఇజ్రాయేల్ జనాంగంలో కనపడడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారు మీరు? ఇజ్రాయేల్ మధ్య అన్యులు బ్రతకడానికి లేదు, తెలుసా మీకు? వాళ్ళు సెపరేట్గానే బ్రతకాలి. ఇజ్రాయేల్లో కలపడానికి లేదు. ఇప్పుడు కత్తరలో ఉన్నారు, కత్తరలో మనల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నస్తారు, మనల్ని పనికుంచుకుంటారు. అది వేరు, అది వేరు. అది కాదు, ఇప్పుడు మన కత్తరని అసలు ఇచ్చేసి వాళ్ళు కలుపుకుంటారు మనల్ని, చచ్చినా కలుపుకోరు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశారు చూసారు? ఆమె చేసిన గొప్ప పనిని మెచ్చుకొని, ఆవిడ చేసిన ధైర్య సాహసాలను మెచ్చుకొని ఇజ్రాయేల్ జనాంగంలో ఆమెను కలిపాడండి. మరి మీరు స్త్రీలు ఎలా ఉండదు చెప్పండి. ఇప్పుడు మీ స్త్రీల కోసం చెప్పాను. నిజంగా అందరూ ఉంటే మరి ఇంకా చాలా బాగుండును. లేరు, మీ ఇద్దరే ఉన్నారు స్త్రీలు. మరి ఎక్కడి నుంచైనా మీరు దేవుడి కోసం త్యాగాలు చేయండి. చేయలేదా? మిమ్మల్ని బట్టి ఏం చేయాలి? మీ కుటుంబం కాపాడబడాలి. మీరే కుటుంబంలో దేవుడికి ఇష్టంగా లేరనుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు, నా కుటుంబాన్ని కాబట్టి నన్ను బట్టి ఏం చేయాలి? నా కుటుంబాన్ని దేవుడు కాపాడాలి. మనల్ని బట్టి మన కుటుంబాన్ని దేవుడు కాపాడాలండి. మరి అబ్రహాన్ని బట్టి మరి లోతును కాపాడాడు కదా. దేవుడు కాపాడుతాడండి. మనకి ఏంటంటే విశ్వాసం ఉండదు. దేవుడి కోసం త్యాగాలు చెయ్యం. దేవుడి కోసం శ్రమతంగా కొడుతున్నారంటే క్రైస్తవులు అంటే ఆ చుట్టుపక్కలకి వెళ్ళడం వాక్యం చెప్పడానికి. ఇప్పుడు ఈ రోజు క్రైస్తవులు మీరు అందరూ ఇస్లాం తీసుకోండి అని లేకపోతే చంపేస్తాను అన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? దెబ్బకి తలొగ్గేసి ఆ మతంలో కలిసిపోతారు. కానీ నిజ క్రైస్తవుడు చంపినా పర్లేదు. ఇప్పుడు ఎస్తేరు ఏముంది? ఎస్తేరు మొద్దుకే ఉన్నాడు, నమస్కారం చేశాడు రాజుకి. అలాగే ఒక షడ్రక్కు, అబేద్నెగో, దానియేలు అందరూ నమస్కారాలు చేశారా? దేవుడు ఆజ్ఞకి లోపడ్డారు తప్ప రాజాజ్ఞలకు లోపడలేదు. పార్లమెంట్ చచ్చిపోయినా పర్లేదు, అగ్నిగుణం లేతర వేయండి, సింహాల బోన్ లేతర వేయండి, మేము చచ్చిపోయినా పర్లేదు, మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్లేదు, మా దేవుడి కోసం మేము చచ్చిపోతాం తప్ప మీ ఆజ్ఞకి మేము చచ్చిన తలొగ్గం. హ్యాండ్స్ అప్ అండి వాళ్ళకి. ఒక దానియేలు గారు, షడ్రకు, అబేద్నెగో, మేషక్, అబ్దెగో వీళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళందరికీ మనం ఎప్పుడు వాళ్ళ బ్రతుకులు మన జీవితాలను ఎవరేసుకోవాలండి. ఒక రాహాబు గారు విశ్వాస వీరుల్లో చేర్పింది ఆవిడ. పరలోకంలో ఉంది. మనమేమంటావు? నువ్వేమంటావు? వేష అంటావు నువ్వు. ఆవిడ ఎక్కడుంది? విశ్వాస వీరుల జాబితాలో ఉంది. పరదేశంలో ఉంది ఆవిడ. నువ్వు నేను ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాం. కానీ ఆవిడకు ఉన్నట్టు త్యాగం, ఆ ధైర్యం, అలాగే ఎస్తేరు రాణి గారికి ఉన్నట్టు ధైర్యం మీలో మనలో ఉందా? లేదండి. ఒకసారి మనం పరీక్షించుకోండి. మనం ఎలా ఉండాలంటే దేవుడి కొరకు అవసరమైతే ఈ జీవితాలు బలిగా ఇచ్చేయాలి. యేసుక్రీస్తు వారు అదే చేశారండి. ఎవరికి భయపడలేదండి యేసుక్రీస్తు వారు. నా జనుల నిమిత్తం ప్రాణం పెట్టడానికి వచ్చాను కాబట్టి నేను పెడతానని ధైర్యంగా యేసుక్రీస్తు వారు ముందుకు వచ్చి ఆయన ప్రాణాన్ని మన కోసం పెట్టాడండి. కాబట్టి మనం ఎప్పుడు కూడానండి మరి దేవుడికి మహిమ తెచ్చే పిల్లలుగా, దేవుని ఆజ్ఞకు లోబడే పిల్లలుగా మనం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఒక ఎస్తేరు వలె, ఒక మరి రాహాబు గారు వలె ప్రతి ఒక్కరు ఉండాలండి. రాహాబు గారు అంటే ధైర్యం ఉండాలి. ఎస్తేరు గారికి ఉన్న ధైర్యాన్ని మనకే ఉండాలండి. అటువంటి మనస్సు దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరూ హెచ్చరిస్తూ ఇంతటితో ఈ మాటలో ముగిస్తానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఎదుగో తండ్రి, మీ మాటలు ప్రకటించే భాగ్యాన్ని తండ్రి మీ సహోదరులకి, మా సహోదరులకి నేను నా ద్వారా మీరు వినిపించినటువంటి మాటలను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను. ఇదిగోనైనా ఉన్న కొద్దిమంది తండ్రి, కొద్దిమంది అయినప్పటికీ తండ్రి మేము మరి బాధ చెంతగా, మరి చింత చెందగా, కొద్దిమందిని బాధపడక తండ్రి, ఇదిగో మీ మాటలు విలువనివని, మీ మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం తండ్రి ప్రతి ఒక్కరూ తెలుసుకొని మీ కొరకు నమ్మకంగా, విశ్వాసముగా జీవించగలిగే మంచి జీవితాలు దయచేయమని ఇదిగో తండ్రి, ఒక ఎస్తేరు రాణి గారు తండ్రి మరి ఎలాగైతే యోధ జనాంగం కొరకు తన చనిపోయినా పర్లేదని తెగించి తన ప్రాణాలు పనంగా పెట్టి యూదులందరినీ ఎలా కాపాడిందో, ఒక మరి రాహాబు యేషు గారు అలాగే తండ్రి తను ఇజ్రాయేలురాలు కాకపోయినప్పటికీ, అన్యురాలైనప్పటికీ కూడా తండ్రి ఆవిడ తండ్రి మీరు చేసినటువంటి ఆ యొక్క మహత్కార్యాలు, గొప్ప కార్యాలు విని మార్పు చెంది ఇదిగో తండ్రి మరి ఇదిగో రాజాజ్ఞకి భయపడకుండా వేగుల వారిని మరి కాపాడి తండ్రి ఈరోజు ఇదిగోనైనా వారిని మీరు విశ్వాస జాబితాలో తండ్రి ఆయా రాహాబు గారిని మీరు చేర్చారు తండ్రి. ఇదిగో తండ్రి వారి జీవితాలు పనంగా మేము తీసుకొని, మాదిరిగా తీసుకొని తండ్రి మీ నిమిత్తం మేము అందరం మా ప్రాణాలు పెట్టే బద్దులుగా మేము ఉండడానికి మీ కృప చూపించమని మమ్మల్ని అందరినీ కాపాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. లేదు కానీ మనకు టైం లేదు, మన 3:30 దాకా కదా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కగా దేవుడు మనతోని చక్కటి మాటలు మాట్లాడాడు. తమ్మునికి ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను. మరి విన్నారు కదా, స్త్రీలు మరి ఎస్తేరు నాకెందుకు అని నాకేదో ఓ మూలకు ఒక పని మనిషిగా ఇస్తే సరిపోద్దని అనుకోలేదు. దేవుని దగ్గర ఎంతగానో అడిగింది.
మరి ఆ దేశాన్ని వారి కుటుంబాన్ని అందరినీ కాపాడుకుంది. అలాగే రబాబు ఆ? మరి ఆమె కూడా యెహోషువకు మాట ఇచ్చాడు, ఆ దేశాన్ని నీకు ఇస్తానని. ఆమె దేవుణ్ణి కనుక్కుంది, ఎరిగింది దేవునితోని. ఎలాగైనా నేను మారిపోతానని ఆమె దేవుని తెలుసుకొని ఆ కుటుంబాన్ని కాపాడుకొని ఎక్కడికి వెళ్ళింది? ఇశ్రాయేల్ ప్రజలలోకి వెళ్ళిపోయింది. అలాగే మనం కూడా మన జీవితాలలో కూడా మనకెందుకులే, మన పాప దోషాన్ని విడిచిపెట్టి మనం ఒక్కరం మారిపోతే ఇంకా మనతో పాటు మన కుటుంబాలు అన్నీ కూడా మనం చూసి మారేలాగా ఉండాలని. మనకు సమయం తక్కువ ఉంది, మనం వేరే చోటుకి వెళ్ళేది ఉంది ఇంకా. అలాగే సమయంలో చిన్న ఒక లైన్ పాట పాడుకొని కానుకలు చెల్లించుకుందాం. అలాగే తమ్ముడు ఒకసారి ఎవరు చేద్దాం. పాడుకొని కానుకలు చెల్లించుకొని ప్రార్థన చేసుకొని వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించను? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును? వేలాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పొటేళ్ళనా. హల్లెలూయా, హల్లెలూయా. అందరు లేచి నిల్చున్నట్టయితే మనం ముగింపు ప్రార్థన చేసుకొని, టైం మనకు సమయం లేదు, త్వరగా మనం బయలుదేరదాం. అందరు ప్రార్థన పూర్వకంగా ప్రార్థన అవసరతలు అందరికీ ఎరిగి ఉన్నారు. ప్రార్థన అవసరతలు జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీల గురించి తమ్ముడికి మరి రమేష్ తమ్ముడు పోయిన వారంలో మంచి కుమార్తెకు మంచి కుమారుణ్ణి ఇచ్చి ఉన్నాడు దేవుడు. మంచి ఆ కుమారుని మంచి వెదుగుదల చేసి మంచి ఆరోగ్యం దయచేలాగా అందరు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు. అలాగే శాంతిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే వస్తలేరో కిరణ్ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. మన కుటుంబాల కొరకు, సంఘం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయమని ప్రేమపూర్వకంగా కోరుతూ అలాగే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, అయ్యా ఇంతవరకు మా మధ్యలో ఉండి ఎంతగానో చక్కగా నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. అగో ఎస్తేర్లాగా నాయన, రవాబులాగా నాయన మనసు మార్చుకొని మిమ్మల్ని తెలుసుకొని నాయన మీకు లోబడి జీవించి తండ్రి ఇంకా వారి కుటుంబాలను కాపాడుకున్నట్టు, ప్రజల్ని కాపాడుకున్నట్టు నాయన వీరు కూడా మేము కూడా అందరం నాయన మమ్మల్ని చూసి అందరూ మార్చేలాగా నాయన మా కుటుంబాన్ని కాపాడుకోనేలాగా నీలో ఉండి నేను జీవించేలాగా వెలుగులోకి నడిపించమని నాయన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, ఎందు నిమిత్తమైతే వచ్చి నిన్ను స్తుతించారో నాయన గణపరిచారో అయ్యా వారికి కావలసిన నాయన సహాయాన్ని మీరు దయచేయమని అయ్యా మెండుగా దీవించి పంపించమని నాయన నీ దగ్గర తలలు వంచిన ప్రతి బిడ్డని నాయన జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి. ఇంకా రాలేకున్న బిడ్డల్ని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా, వారు రావడానికి సహాయం దయచేయండి. ఇదిగో మళ్ళీ వచ్చే వారం నాయన తండ్రి క్రిస్మస్ ప్రోగ్రాంలో అంతా మీరే ముందుండి నడిపించమని, మీ చిత్తమే నెరవేర్చమని, అనేకులు రావడానికి సహాయం దయచేయమని, మీ కృపనుంచమని, మీ దయనుంచమని తండ్రి. ఇండియా దేశం వెళుతున్న వరకు మీరు సాయం ఉండండి, వస్తున్న వారికి మీ సాయం ఉండండి తండ్రి. నాయన అనారోగ్యంతో ఉన్న వారికి మీరు స్వస్థపరచండి, నమ్మితే నాయన మీరు స్వస్థపరిచేవారు. అలాగనే నాయన ఇంకా ఎవరైతే నాయన ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో వారందరినీ కూడా మీరు స్వస్థత పరిచి నాయన ఇంకా ప్రేమ కనికరం మీరు వారిపైన ఉంచమని తండ్రి. ఇది మొదలుకొని మీరు అక్కడొచ్చేంత వరకు నాయన వెలుగులో మీ చీకట్లో లేకుండా వెలుగులోకి నడిపించి మీ నిత్యరాజ్యానికి చేరుకోవడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామంలో, పరిశుద్ధ నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరలోక ప్రార్థన. పరలోక మహిమ తండ్రి, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక.
నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయమని, మా ఎడల అపరాధాలను చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించమని, మమ్మల్ని శోధనలోకి కీడుల్లోకి తేకుండా దుష్టులను తప్పించమని, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉందుగాక. ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారునైన దివ్యకృప, అన్యున్న సావాసం సకల పరిస్థితులకు మనకును సంఘానికి ఇక్కడ ఉన్న అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.